హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరికి ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించడానికి వచ్చాం కదా. దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. మనమందరం కలిసి ఆయన్ని ఘనపరచడానికి మహిమపరచడానికి వచ్చాం. करने के लिए आए हैं. आमेन. आमेन. हालेलुया. हालेलुया. ఆయన యొక్క లేఖనాలను కూడా మనం వినడానికి ఇక్కడికి వచ్చాం. और उनके लेख को भी हम लोग सुनने के लिए आए हैं. आमेन. आमेन. हालेलुया. हालेलुया. దేవుని వాక్యము और परमेश्वर का जो वचन మానవుని చెవులలోకి వచ్చినప్పుడు और मनुष्य के कान में जब पड़ता है అది మనుష్యుని హృదయంలోనికి వెళ్ళాలి. और वो मनुष्य के हृदय में जाना चाहिए. ఒకవేళ अगर అది మనిషిని చెవి దగ్గరికి మాత్రమే వచ్చింది, अगर वो मनुष्य के कान तक ही आता है అది హృదయం దగ్గరికి వెళ్ళలేదు, और वो हृदय तक नहीं जाता है, ఆ మనిషినిలో ఎటువంటి మార్పు కలగదు. तो उस मनुष्य में किसी तरह की कोई भी बदलाव नहीं आएगी. మనిషిలో మార్పు జరగాలి అంటే अगर मनुष्य के अंदर बदलाव होना है, ఆ దేవుడు वो परमेश्वर ఆ వాక్య రూపంలో और उस वचन के रूप में ఆ మానవుని హృదయంలోకి ప్రవేశించాలి. और उस मनुष्य के हृदय में प्रवेश करना है. కానీ మనుష్యుడు लेकिन मनुष्य హృదయాన్ని अपने हृदय को ఎల్లప్పుడూ మూసుకొని ఉంచుతాడు. हमेशा बंद करके रखता है. మానవుడు దాన్ని తెరిచిపెట్టడు. और मनुष्य जो है अपने हृदय को खोल कर नहीं रखता. మనిషి యొక్క హృదయము मनुष्य का जो हृदय है అతనికి ఇష్టమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఓపెన్ అవుతుంది. और जो जो चीज उसे अच्छा लगता है उस जगह के लिए ही वो अपने हृदय को खोलता है. ఈ మాంసము రూపంలో ఉన్నటువంటి హృదయం ఉంది కదా, ये मांस के रूप में जो हृदय है, దాని గురించి ఇలా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. और उसके विषय में डॉक्टर्स ऐसे कहते हैं, ఇలా తెరిచినప్పుడు పెద్దగా అవుతుందట, ऐसा खुलता है तो बड़ा होता है, ఇలాగ అన్నప్పుడు చిన్నగా అవుతుందట. जब ऐसा बंद करते हैं तो वो छोटा हो जाता है. అంతేనాది? क्या वैसे ही है? నిజమేనాది? क्या ये सही बात है? మన గుండె ఇలా కొట్టుకొని పెద్దగా వెళ్ళి చిన్నగా అవుతుందా? और हमारा जो हृदय है ऐसा जब मारते रहता है तो ऐसा बड़ा हो के कम సైన్స్ होता है. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. यहाँ पर साइंस स्टूडेंट्स हैं. నిజమే చెప్తున్నాను నేను. क्या मैं सही कह रहा हूँ? కరెక్టేనాది? क्या ये सही बात అలా है? ఓపెన్ అవుతుందా? ऐसा खुलता है మళ్ళా దగ్గరికి వస్తుందా అది? फिर नजदीक आता है, అంతేనా లేదా? ऐसा ही होता है ना? ఏమన్నా తప్పు సైన్స్ చెప్తున్నాను నేను? क्या मैं कुछ गलत साइंस बता रहा हूँ? ఎందుకంటే పాస్టర్లు ఎక్కువగా ఎవరెవరో మాటలు విని చెప్తూ ఉంటారు. और नहीं तो पासवान जो हैं यहाँ वहाँ की बातें सुनकर कहते हैं, స్కూల్ మర్చిపోతారు పాస్టర్, वो अपने स्कूल को भूल जाते हैं కాలేజ్ చదువులు మర్చిపోతూ और ఉంటారు. कॉलेज की पढ़ाई को भूल जाते కానీ हैं. నేను ఇంకా మర్చిపోలేదు. लेकिन मैंने नहीं भूला है. సో మానవుడి హృదయము मनुष्य का जो हृदय है చిన్నగా పెద్దగా అవుతుంది. वो छोटा और बड़ा होते जाता है. అది ఒకవేళ చిన్నగానే ఉండిపోతే अगर वो वैसे अगर छोटा ही रह ఆ जाएगा గుండాకి చచ్చిపోతారు. और वो वैसा नहीं, वो मर जाएंगे. గుండె ఆగిపోయి చచ్చిపోతారు. वो हृदय रुक जाता है और बंद मर అది जाएगा. అలాగే పెద్దగా వెళ్ళిపోయి ఆగిపోయింది అనుకోండి, अगर वो बड़ा होकर रुक जाता है అయినా చచ్చిపోతాడు. वो वैसे भी मर जाएगा. మనిషి బ్రతికి ఉండాలి అని అంటే अगर मनुष्य जीवित रहना है, అది మూయబడాలి, తెరవబడాలి. वो हृदय जो है वो बंद होना है, फिर అది से పెద్ద खुलना है. కావాలి, చిన్న కావాలి. वो फिर से बड़ा होना है, छोटा होना అది है, కరెక్ట్ కావాలి. और वो सही से होना है. అది గంటకు वो 1 घंटे में ఎన్నిసార్లు కొట్టుకోవాలి? कितने बार वो मारते रहना है? ఎన్నిసార్లు? कितने बार वो मारते रहना है? 300 400? वो 300 बार या 400 बार? 373 సార్లు. वो 373 बार. అంతేనా? उतना ही है. ఎన్నిసార్లు? कितने बार वो जो अपना हृदय है वो ఎవరు टकराता है? టెస్ట్ చేయించుకోలేదా? क्या किसी ने टेस्ट नहीं कराया? టెస్ట్ చేయించుకోలేదు ఎవరు కూడా. क्या किसी ने टेस्ट नहीं कराया? అసలు చదవలేదా? क्या किसी ने पढ़ाई नहीं की? నాడు ఎన్నిసార్లు కొట్టుకుంటది? पल्स कितने बार मारता है? మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నిసార్లు కొట్టుకోవాలి? मनुष्य अगर तंदुरुस्त रहना है तो ये पल्स कितने बार मारता है? నర్సులు లేరు, ఎవరు లేరు ఇక్కడ మెడికల్? यहाँ पर कोई नर्सेस नहीं है. ఎన్నిసార్లు? कितने बार? 60. ఓ చచ్చిపోతారు 60లో. और 60 अगर होगा तो मर जाएंगे. 100 మ్యాక్సిమం. 70 to 90 నాకు తెలిసి. am I right? 70 నుండి 90 లోపు ప్రాపర్ హెల్త్. 70 से 90 के बीच में अच्छी सेहत. 60 బతుకుతారు, 60 तक जो है वो जीवित रहेंगे. కానీ लेकिन ఆరోగ్యం ఉండదు గుండెలో. उस हृदय के अंदर तंदुरुस्ती नहीं रहती है. 100 బ్రతుకుతారు, तो 100 तक जो है वो जीवित रहेंगे, కానీ ఆరోగ్యం ఉండదు. लेकिन अच्छी तंदुरुस्ती नहीं रहती అంతేనా? है. क्या वैसे ही है? అదేగా నంబర్లు చూసుకునేది ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే. इसलिए नंबर देखते हैं जब भी डॉक्टर के पास जाते हैं.
స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया మనిషి గుండె కొట్టుకోవాలి. मनुष्य का हृदय मारते रहना है మూయబడాలి, తెరబడాలి, మూయబడాలి, తెరబడాలి. वो बंद होना है खुलना है बंद होना है खुलना है దేని కొరకు? वो किसके लिए చెడుతనం కొరకు మూయబడాలి, और वो बुरे चीज के लिए बंद होना है మంచితనం కొరకు తెరబడాలి. और वो अच्छे चीज के लिए खुलना है అప్పుడే ఆరోగ్యమైనటువంటి మనిషి ఉంటాడు. और वह तभी ही तंदुरुस्ती मिलेगी मनुष्य को ఆ మనిషి సమాజమునకు ఆరోగ్యము, और वो मनुष्य समाज के लिए तंदुरुस्त ఆ रहेंगे మనిషి కుటుంబానికి ఆరోగ్యము, और वो जो मनुष्य है परिवार के लिए ఆ तंदुरुस्त रहेगा మానవుడు పొరుగువానికి ఆరోగ్యము. और वो मनुष्य जो है अपने पड़ोसियों के लिए तंदुरुस्त ఏ रहेंगे మానవుడైతే చెడుతనానికి హృదయాన్ని మూసుకుంటాడో, और जो मनुष्य बुरे चीज के लिए अपने हृदय को बंद करता है మంచితనము కొరకు తెరిచి పెడతాడో, और अच्छी चीजों के लिए अपने हृदय को खोलता है అతడు తన కొరకు మంచి, और वो अपने आप के लिए अच्छा పొరుగువాని కొరకు మంచి, और दूसरे के लिए अच्छा ఆ తర్వాత సమాజ కుటుంబము కొరకు మంచి, अपने परिवार के लिए अच्छा సమాజము దేశము కొరకు మంచి. और पूरे समाज के लिए और देश के लिए अच्छा होता है ఒక్క నెబుకద్నెజర్ చాలు, एक नेबुकदनेस्सर काफी है ఒక్క ఫరో చాలు, और एक फरहो भी काफी है ఒక్క సౌలు చాలు. एक साउल काफी है అవునా? क्या सही बात है కరెక్ట్ అని చెప్పేది? क्या मैं सही कह रहा हूँ ఒక్క నెబుకద్నెజర్ एक नेबुकदनेस्सर 70 సంవత్సరములు ఇశ్రాయేలీయులను బబులోనుల బానిసలుగా చేసుకున్నాడు. और 70 साल तक इजरायलियों को बेबीलोन के वो इसमें स्लेव्स गुलाम में बना लिया। गुलाम बना लिए దానికి ముందుగా యెరూషలేములో దేవుని ఆలయమును కూల్చివేసి కాల్చివేశాడు. और उससे पहले यरूशलेम में परमेश्वर के मंदिर को गिराकर उसने जला दिया అతడు పొరుగువానికి మంచివాడు కాదు, वो दूसरे पराये लोगों के लिए अच्छा व्यक्ति नहीं అతడు है సమాజమునకు మంచివాడు కాదు, वो समाज के लिए अच्छा व्यक्ति नहीं है అతడు దేశమునకు మంచివాడు కాడు. वो अपने देश के लिए अच्छा व्यक्ति नहीं है ఒక్క హిట్లర్, एक हिटलर తెలుసు కదా, లాస్ట్ మీకు చెప్పాను కదా నేను, पिछले सप्ताह मैंने बताया था ఒక్క హిట్లర్ एक हिटलर 60 లక్షల మంది యూదులను చంపేశాడు. वो 60 लाख यहूदियों को उन्होंने मरवा दिया ఒక్క చెడ్డ హృదయం చాలు. एक बुरा हृदय काफी है ఈ దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక్క చెడ్డ హృదయం చాలు. इस देश को इस संसार को नाश करने के लिए एक हृदय काफी है చెడ్డ హృదయము, वो बुरा हृदय చెడు హృదయము ఎవరికి మంచిది కాదు. और बुरा हृदय किसी के लिए भी अच्छा नहीं होता ఆమేన్. आमेन సో మనిషి యొక్క హృదయం ఎలాగుండాలి? तो मनुष्य का हृदय कैसे होना है ఎలాగుండాలి? कैसे होना है రెండు రకాలుగా ఎలాగుండాలి? 2 प्रकार के होते हैं कैसे మొదటిది మొదటిది ఎలాగుండాలి? पहला कैसे होना है అర్థం అవట్లేదు నేను చెప్పిన మాట. आपको समझ में आ रहा है ఎలాగుండాలి? మొదటిది पहला हृदय कैसे होना है బురాయి కే లియే బంద్, बुराई के लिए बंद होना है చెడుతనము కొరకు మూయబడాలి. और बुराई के लिए बंद होना है రెండవది और दूसरा మంచితనం కొరకు. अच्छाई के लिए खुलना चाहिए ఓకే, సో డాక్టర్స్ ఇలా చెప్తుంటారు, ఆ గుండంట లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట. तो डॉक्टर कहते हैं वो जो हृदय है वो ऐसे मारते रहता है కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు? लेकिन मसीह कैसे कहता మంచి చెడు మంచి చెడు మంచి చెడు మంచి చెడు అనాలి. है? तो अच्छी चीज अच्छी और बुरी अच्छी बुरी ऐसा कहते रहता है ఆమేన్. आमेन గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. आप लोग इस बात को ध्यान दीजिए ఈ యొక్క చిన్న మాట మీ మనసులో ఉన్నట్లయితే, ये अगर छोटी बात आपके मन में अगर रहेगा మీ హృదయము చెడుతనము కొరకు నాశనం అయిపోతుంది, आपका हृदय जो है बुरी चीज के लिए नाश हो जाएगा మంచితనము కొరకు సజీవంగా నిలబడతాడు. और अच्छी चीजों के लिए आपका हृदय जो है जीवित रहेगा దేవుని వాక్యము, परमेश्वर का वचन మంచి మాట अच्छी बात చెవులలో నుండి अपने कान में से హృదయంలోనికి వెళ్ళకపోతే अगर अपने हृदय के अंदर नहीं जाएगा ఆ మానవుడు సమాజము కొరకు, దేశము కొరకు, కుటుంబము కొరకు, పొరుగువాడి కొరకు హానికరం. और वो जो मनुष्य है इस समाज के लिए इस संसार के लिए उसके परिवार के लिए और अपने पड़ोसियों के लिए खराब है ఆమేన్. आमेन హల్లెలూయా. हालेलुया వాక్యం అందరూ వింటారు, वचन सभी लोग सुनते हैं వాక్యం అందరూ వింటారు. वचन सभी लोग सुनते हैं అప్పుడప్పుడు నేను తెలుగులో ప్రసంగాలు వింటూ ఉంటాను. तब कभी कभी मैं तेलुगु में जो है सुसमाचार सुनता हूँ ఆ ప్రసంగం వింటున్నప్పుడు जब वो सुसमाचार मैं सुनता हूँ ఒక సినిమాలో విలన్ కి పాస్టర్ కి డిఫరెన్స్ లేదనిపిస్తుంది. और जब मैं वो सुनता हूँ एक सिनेमा में एक विलन को और वो पासवान में कोई अंतर नहीं है ऐसा लगता ప్లీజ్, నన్ను గొప్పగా చెప్పుకుంటలేదు నేను. है तो मैं अपने आप को महान कह रहा हूँ ऐसा नहीं है నా ఈ దాదాపుగా 1600 వీడియోస్ నా ఆన్లైన్ లో ఉన్నాయి. और मेरे कम से कम 1600 वीडियोस जो है ऑनलाइन है నేను ఎక్కడ అమర్యాదగా మాట్లాడితే మీరు నాకు దాని తీసి చూపించండి. और मैं कहीं पर भी बिना मर्यादा के अगर बात किया हूँ तो आप लोग बता
सकते हैं। ఎక్కడన్నా నేను సినిమా స్టైల్లో మాట్లాడితే మీరు నాకు చూపించండి. और कहीं पर भी मैंने अगर मूवी के सिनेमा के जैसे मैंने बात किया हो तो आप बता सकते हैं। దేవుడి వాగ్దానం గురించి మాట్లాడుతున్నప్పుడు परमेश्वर के जो प्रतिज्ञा के विषय में जब मैं बात करता हूं, నువ్వు దేవుడు నమ్ముకో, तो आप परमेश्वर को विश्वास करो। దేవుడు ఆశీర్వాదం నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. सॉरी, ఆశీర్వాదం నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. और आशीर्वाद जो है आपके पैर के पास डाल देंगे। ఎవడు వాడిని నాపటానికి? और वो उसे रोकने वाला कौन है? ఇదా బైబిల్ చెప్పేది? क्या यह है बाइबल आपको पढ़ाने वाला विषय? ఇదా బైబిల్ స్టైల్? क्या बाइबल का बताने का स्टाइल ये है? యేసు ప్రభు గురించి సౌమ్యమైనటువంటి మాటలు రాస్తున్నారు. और यीशु मसीह के विषय में एकदम सिंपल साधारण बात, సౌమ్యముగా सौम्य से लिखते हैं। ఆయన మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా కఠోరము కనిపించదు. वो जब बात करते हैं कहीं पर भी वो कठोर नहीं दिखते। ఆయన హీరోలాగా మాట్లాడలేదు, విలన్ లాగా మాట్లాడలేదు. उन्होंने किसी भी जगह पे हीरो के जैसे या फिर विलन के जैसे बात नहीं किया। నేను ఇంక చెప్పను, అవసరం లేదు, మీకు తెలుసు అవన్నీ కూడా. मैं और नहीं बताऊंगा, अब जरूरत नहीं है क्योंकि आप सभी चीजें आप जानते हैं। వాక్యము అందరు చదువుతున్నారు, वचन सभी लोग पढ़ते हैं, వాక్యము అందరు వింటున్నారు, और वचन सभी लोग सुनते हैं, వాక్యము దాదాపుగా చాలా మంది బోధిస్తున్నారు, और वचन को बहुत सारे लोग बताते हैं, కానీ మనస్సులో హృదయములో మార్పు కలగటం లేదు. लेकिन मन में और हृदय में कोई भी बदलाव नहीं आ रहा। అందుకే నేను చాలాసార్లు చెప్పాను మీతోటి, इसलिए मैं बहुत सारे समय आपसे बताया था, మన నోట్లోంచి బూతు మాటలు రాకూడదు. हमारे मुंह से गालियां नहीं आनी है। ఎందుకంటే किस लिए? ఆ వాక్యం ఇప్పటిదాకా హృదయంలోకి వెళ్ళలేదు, क्योंकि वो वचन अब तक हृदय में नहीं गया है। ఇప్పుడు మనకు నేర్పించలేదు ఆ మాట, हमें वो बात कभी सिखाया नहीं है, అందు మనం దాన్ని ఎక్స్క్యూజ్ గా తీసుకుంటాం. इसलिए हम उसे एक एक्सक्यूज के प्रकार में लेते हैं। ఈ లోకంలో ఉన్నప్పుడు బూతులు తిట్టాలి సార్, ये संसार में अगर रहना है तो गालियां देना है, బూతులు తిట్టకపోతే వాడు నా నెత్తి మీద కూర్చుంటాడు సార్. और वो अगर गालियां नहीं देंगे तो वो अपने सर के ऊपर बैठेगा। నీ నెత్తి మీద కూర్చోబెట్టేవాడు, నెత్తి నుంచి దించేవాడు దేవుడై ఉన్నాడు. और आपके सर के ऊपर बिठाने वाला, सर के ऊपर से उतारने वाला वो परमेश्वर है। ఆమేన్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నెబుకద్నెజర్ విర్రవీగిపోయాడు और नेबुकदनजर जो है గర్వంతో, और गर्व से ఆయన దేవుని యొక్క ఆలయాన్ని కూల్చివేశాడు. वो परमेश्वर के मंदिर को तोड़ दिया। ఆ తర్వాత ఏం జరిగింది? और उसके बाद क्या हुआ? మనిషి పశువుగా మారిపోయాడు. मनुष्य जो है पशु में बदल गया। మారాడా లేదా? बदला या नहीं? మారాడా? बदला या नहीं? ఏం बदला। చేశాడు మారిన తర్వాత? और वो बदलने के बाद क्या किया? పశువుగా మారిన తర్వాత ఏం చేశాడు? और पशु में बदलने के बाद क्या किया? ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. और उसने क्या कहा? घास खाया। గడ్డి తిన్నాడు. और उसने घास खाया। పశువులాగా ఆయన అక్కడ జీవించాడు. और एक पशु के समान, जानवर के समान उसने वहां पर जीवन जिया। ఆహారం తినలేదు, రొట్టెలు అన్నం తినలేదు ఆయన. और उन्होंने कोई रोटी और कोई चावल नहीं खाया। ఏం తిన్నాడు? उन्होंने क्या खाया? గడ్డి తిన్నాడు. उन्होंने घास खाया। కొన్నిసార్లు మనం చెప్తాం బుద్ధి చెప్పి గడ్డి వేశాడు అంటారు. और कुछ समय हम लोग ऐसा कहते हैं, ఓకే, ఒకడికి బుద్ధి చెప్పాడు, స్వయంగా గడ్డి తిన్నాడు. और एक को दिमाग की बात बताया और खुद ने घास खा लिया। ओके, बुद्धि को उपदेश देता है, किसी को बुद्धि सिखाता है और खुद घास खाता है. Yes. ओके, Hallelujah. alright. ओके, सो बुद्धि చెప్పి గడ్డి తినకూడదు. और वो बुद्धि का उपदेश देकर घास नहीं खाना है। స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మానవుని యొక్క హృదయంలో मनुष्य के हृदय में మాటలు వెళ్ళాలి, बातें जाना है, ఆలోచన వెళ్ళాలి, और सोच जो है वो जाना है, మరొక వ్యక్తి పట్ల మంచి భావన వెళ్ళాలి. और अगले व्यक्ति के लिए अच्छे भाव जाना है। ఒకవేళ నా పట్ల నీకు మంచి భావన లేకపోతే, अगर मेरे प्रति आपकी अच्छी भावना नहीं होगी, నేను నీకు ఎంత మేలు చేసినా నువ్వు నాకు కీడు చేస్తావు. और मैं आपके लिए कितने भी भलाई का काम करूं आप मेरे लिए नष्ट ही करेंगे। ఎందుకంటే నా పట్ల నీకు మంచి భావన లేదు. क्योंकि मेरे प्रति आपके अंदर अच्छी भावना नहीं है। ఒకవేళ నా పట్ల మంచి భావన ఉన్నట్లయితే, अगर मेरे प्रति आपके अंदर अच्छी भावना होगी, నేను ఏమి చేయకపోయినా నువ్వు నాకు కీడు మాత్రం చేయవు. मैं अगर आपके लिए कुछ भी ना करूं तो आप मेरे लिए कोई गलत काम तो नहीं करेंगे। ఈ హృదయం అనేటువంటిది ये हृदय जो है మోసకరమైనటువంటి ప్రదేశం. ये धोखादायक प्रदेश है। ఏమిటది? वो क्या है? ఏ ప్రదేశం అది? ये कौन सा प्रदेश है? మోసం చేసేటువంటి, ये धोखा देने वाला మంచి ప్రదేశం అది. अच्छा जगह है। ఇర్మియా అంటున్నాడు, यिर्मयाह कहते हैं అది రోగముతోటి నిండినటువంటి ప్రదేశం అంటున్నాడు. वो एक रोग से, वो किसी रोग से भरा हुआ प्रदेश है। ఒకసారి నవ్వుతూ ఉంటాం, एक बार हम लोग हंसते रहते మరో हैं 2 సెకండ్లోనే ఏదో అయిపోతుంది. और दूसरे सेकंड में कुछ तो हो जाता है। ఇప్పుడు దాకా మంచిగా ఉన్నావు కదా, अभी तक अच्छे थे అరే ఈ కదిలించదు, మూడీ ఫెలో అంటారు. तो इसे हिलाओ मत, इसे ये मत करो कि ये मूडी फेलो है। మూడీ ఫెలో ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు కాదు. और जो मूडी फेलो होता है वो विश्वास लायक नहीं होता है।
నేను చిన్నప్పటి నుంచి చాలా దెబ్బలు తిన్నా అని చెప్పాను మీకు. मैं बचपन मैंने बहुत सार बताया था, बचपन में मैंने बहुत मार खाया है. కొన్నిసార్లు దెబ్బలు ఎలా పడేటి అంటే और कुछ समय कैसे मार पड़ती थी, అలా నిలబడి ఉండేటోండి, అల్లాడు కూర్చునేవాడిని. मैं ऐसे खड़ा रहता था या फिर बैठा रहता था, వెనక నుంచి ముందు నుంచి పడిపోయేది. और पीछे से और आगे से मुझे मार पड़ती थी. నాకు దాదాపుగా 30 సంవత్సరాలు వచ్చే వరకు, मुझे कम से कम 30 साल मेरी उम्र होने तक నాకంటే పెద్దవాళ్ళంటే నాకు భయం ఉండేది. और मुझसे बड़े लोग जो रहते थे उनसे मैं डरता था. వాళ్ళు పక్క నుంచి వెళ్తున్నా నాకు భయం వేసేది. वो बाजू से अगर चलते थे तो भी मुझे डर लगता था, ఎందుకంటే నన్ను ఆ వయసు వాళ్ళు నన్ను కొట్టారు. क्योंकि उस उम्र वाले लोगों ने मुझे मारा था. అనుకోకుండా అకస్మాత్తుగా దెబ్బ పడిపోయేది. और मैं सोचता नहीं था, तुरंत झटके से यहाँ वहाँ मेरा ध्यान रहता, मुझे मार पड़ती थी. ఉలిక్కిపాటు వచ్చేసింది నాకు. और मेरे अंदर ऐसा एकदम వణికిపోవటం. और वो डर आ गया मेरे अंदर. నేను చాలా ప్రయత్నం చేసి చేసి और मैंने बहुत सारा प्रयास करके करके నాలో నేను ధైర్యం సాహసం తెచ్చుకున్నాను. और मेरे अंदर मैंने धैर्य को साहस को लेकर आया. ఆ పాఠము और वो जो पाठ है నన్ను ఆ రీతిగా చేయకుండా నాకు నేర్పించింది. मुझे वैसा काम ना करने के प्रकार से मुझे सिखाया. నేను ఎప్పుడన్నా కుమారుని ఏదన్నా శిక్షించడానికి వచ్చినా కూడా जब भी मैं अपने मेरे बेटे को डांटने का समय आता है, పూర్తి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన తర్వాత ఆయన శిక్షించడానికి వెళ్తాను. उनको पूरा बैकग्राउंड सेट करने के बाद ही उनके पास जाता हूं. అకస్మాత్తుగా కొట్టను నేను. मैं तुरंत ऐसे मारता नहीं हूं. అకస్మాత్తుగా నేను తిట్టను. मैं ऐसे तुरंत ही उन्हें डांटता नहीं हूं. మూడీ ఫెలో కాకూడదు మీరు. और मूडी फेलो नहीं होना है. మీ పిల్లలు మిమ్మల్ని చూసిన తర్వాత భయపడకూడదు. आपके बच्चे जब आपको देखते हैं तो आपको देखने के बाद वो डरना नहीं चाहिए. సడన్ గా మమ్మీ తీసి ఒకటేసేసాడు, డాడీ తీసి ఒకటేసేసాడు. और तुरंत ही मम्मी ने एक दे दिया, एक मार दिया और डैडी ने उन्हें मारा. అలా చేయవద్దు. ऐसा नहीं करना है. యూ షుడ్ నాట్ బి మూడీ పర్సన్. आपको मूडी पर्सन नहीं बनना है. మీ మూడ్ చదువుకొని మీ దగ్గరికి రాకూడదు. और आपका मूड पढ़कर बच्चे आपके पास नहीं आना. మమ్మీ మంచి మూడ్ లో ఉంది, ఈ రోజు వెళ్ళి మాట్లాడదాం, డాడీ మంచి మూడ్ లో ఉన్నాడు మాట్లాడదాం అని అనకూడదు పిల్లలు. मम्मी अच्छे मूड में लग रही है तो चलो जाके बात करते हैं, डैडी अच्छे मूड में लग रहा है चलो जाकर बात करते हैं. అమ్మో ఈ రోజు మూడ్ బాగాలేదు, మనకెందుకు, పోయి చదువుకుందాం, బుక్ తీసుకుందాం. ऐसा नहीं सोचना चाहिए कि आज के दिन का मूड ठीक नहीं है, चलो हमारा किताब लेकर हम पढ़ते हैं. అలా ఉండకూడదు. ऐसे नहीं మనిషి रहना. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. मनुष्य कभी भी एक ही प्रकार का होना है. నీ కొట్టేటప్పుడు आप जब मारेंगे మర్యాదతోటి కొట్టాలి. आप एक रिस्पेक्ट से मारना है. నువ్వు శిక్షించేటప్పుడు जब आप उन्हें दंड देते हैं, రెస్పెక్ట్ నీ కొరకు నిలుపుకోవాలి, నీ పిల్లల కొరకు నిలుపుకోవాలి. और वो जो रिस्पेक्ट है वो आपके लिए, आपके बच्चों के लिए आपको स्थिर रखना है. మీరు నలుగురితోటి కూర్చొని ఉన్నప్పుడు, जब आप 4 लोगों में बैठते हैं, మీరు గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, 4 గంటలు కూర్చున్నా, 10 గంటలు రోజు అంతా కూర్చున్నా కూడా आप 1 घंटे 2 घंटे 3 घंटे पूरा दिन ही क्यों ना बैठे, మిమ్మల్ని మూడీ ఫెలో అని ఎవరు అనకూడదు. आपको मूडी फेलो करके किसी ने नहीं कहना है. ఉదయం నుండి రాత్రి వరకు ఒకటే మూడు ఉండాలి. और सुबह से लेके शाम तक एक ही मूड आपका होना चाहिए. స్తోత్రం. हालेलुया. ఎప్పుడన్నా స్టార్ హోటల్స్ కి వెళ్ళండి, कभी भी स्टार होटल्स में जाइए, ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళండి, कभी भी एयरपोर्ट्स जाइए, లేదా ఏదైనా ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీసెస్ కి వెళ్ళండి. या फिर प्राइवेट कॉर्पोरेट ऑफिसेस में जाइए. వాళ్ళు ఉదయం నుండి वो लोग सुबह से लेके సాయంకాలం వరకు शाम होने तक మనలాంటి 100 మంది 200 మందితో మాట్లాడతారు. हमारे जैसे लोगों से 100 से 200 लोगों से वो बात करते हैं. ఇందులో బీపీ పెంచే వాళ్ళు ఒక 100 మంది పైన ఉంటారు. और इसमें बीपी बढ़ाने वाले 100 से ज्यादा लोग होते हैं. తిట్టే వాళ్ళు 100 మంది పైన ఉంటారు. और गालियां देने वाले 100 से ज्यादा होते हैं. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు. और उल्टा जवाब देने वाले होते हैं. కంప్లైంట్లు చేసే వాళ్ళు ఉంటారు. और कंप्लेंट करने वाले होते हैं. కానీ పొద్దున వచ్చిన స్మైల్ और जो लेकिन सुबह जो स्माइल उनके अंदर आता है, డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయే వరకు వాళ్ళ ముఖం మీద ఉంటుంది. और पूरा ड्यूटी खत्म करके जाने तक उनके चेहरे पर वैसे ही रहता है. వాళ్ళ మూడీ ఫెలో కాదు. वो मूडी फेलो नहीं होते हैं. వాళ్ళు ఎంత మూడీ ఫెలోస్ అయినా కూడా, वो कितने भी मूडी फेलोस क्यों ना हो, కానీ ఆ 8 గంటలు 10 గంటలు 12 గంటల సమయం ఉన్నది కదా, लेकिन वो 8 घंटे 10 घंटे 12 घंटे का जो समय होता है, ఒకే మూడ్ లో ఉంటారు. वो एक ही मूड में रहते हैं. आमीन. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. అదే మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, अगर आप गवर्नमेंट ऑफिस में चले जाए, వచ్చేదే 11 గంటలకి, आते ही 11 बजे हैं రావటం బీపీ పెంచుకొని వస్తారు. और आते आते ही बीपी बढ़ा के लेते हैं. ఒక్క బిల్లు కట్టేటప్పుడే 2 రూపాయలు చిల్లర లేకపోతే గొడవ పెడతారు. एक बिल भरते समय 2 रुपए छुट्टा नहीं है तो वहां पर झगड़ा करते हैं. డిస్రెస్పెక్ట్, वो डिसरेस्पेक्ट करते గొడవకు हैं. వచ్చేస్తారు, जाओ पीछे जाओ అంటారు. और जाओ पीछे जाओ करके कहते हैं. ఓ లైన్ లో మళ్ళా రాబో అంటారు. जाओ पीछे जाके लाइन में खड़े रहो कहते हैं. నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను, मैं पासपोर्ट ऑफिस में गया था. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. वहां पर सिक्योरिटी गार्ड था. ఆయన అప్లికేషన్ చూసిన తర్వాత లోపల పంపిస్తాడు. वो एप्लीकेशन देखने के बाद अंदर भेजते हैं. నా పేరు చూశాడు, मेरा नाम देखा నా పేరు షాలేం మక్కేన్ అని ఉంది ఈమెయిల్లో.
और ईमेल में मेरा नाम शालेम मक्केना करके था నా పేరు వచ్చేసి హేమంత్ కుమార్ మక్కినా ఉన్నది. और वहां पर उस फॉर्म में नाम हेमंत मक्केना करके था. నేను SMS ఆయనకి చూపిస్తున్నాను. मैं SMS उन्हें दिखा रहा हूं. నాకు ఈమెయిల్ చూపించు అంటున్నాడు. और वो कहते हैं कि ईमेल दिखाओ. నేను ఈమెయిల్ చూపించాను. मैंने ईमेल दिखाया. ఇది ఎవరిది అని అడిగాడు. ये किसका है करके. నాది అన్నాను నేను. मैंने कहा मेरा है. ఇందులో ఈ పేరు ఎందుకు ఉంది అన్నాడు. इसके अंदर ये नाम నీకేం పని అడిగాను నేను. मैंने कहा आपका क्या काम है. ఈ పేరు మ్యాచ్ కావట్లేదు అన్నాడు. ये नाम और ये नाम मैच नहीं हो रहा है. దాంతో నీకు సంబంధం లేదు. मैंने कहा उससे आपका कोई संबंध. ఈమెయిల్ లో నేను ईमेल के अंदर ఏదన్నా పేరు పెట్టుకుంటా. कुछ भी नाम क्यों ना रखूं. ఏదన్నా పెట్టుకుంటా నేను. मैं कुछ भी रख सकता हूं. నీకు దాంతో సంబంధం లేదు. आपको उसके साथ कोई संबंध नहीं. పీछే జావ్ అన్నాడు. वो कहते हैं कि पीछे जाओ. నేను ఎందుకు వెళ్ళాలి సార్. मैंने कहा मैं क्यों जाना है. వెళ్ళను నేను. मैं नहीं जाऊंगा. సైడ్ ఖడే అన్నాడు. साइड में हो जाओ करके कहते हैं. मैंने कहा मैं साइड में भी नहीं हूं. నువ్వు లోపల నుంచి మేనేజర్ ని తీసుకొని రా బయటికి. अब अंदर से मैनेजर को बाहर लेकर आओ. ఈమెయిల్ పేరు ఒకటే ఉండాలని ఆయన చెప్తే నువ్వు రిటర్న్ నాకు చూపిస్తే నేను వెనకాలకి వెళ్ళి నిలబడతా. ईमेल का नाम और उस फॉर्म एप्लीकेशन का नाम एक ही होना है ऐसा रूल मुझे दिखाओ तो मैं चले जाता हूं. అని వెంటనే లోపల పంపించాడు నన్ను. और उन्होंने तुरंत ही मुझे अंदर भेज दिया. నేను గొడవపడలేదు. मैंने वहां पर झगड़ा नहीं किया. నాకు రూల్ చూపించని అడిగాను. मैंने सिर्फ इतना कहा कि आप मुझे रूल दिखाओ. పీछే జాओ. वो कहते हैं पीछे जाओ. ఎందుకు. किस लिए. ఆయనకి మూడు బాలేదు. क्योंकि उसका मूड सही नहीं ఒకడు था. ఇటు నుంచి వస్తాడు, ఒకడు ఇటు నుంచి వస్తాడు. एक व्यक्ति इस तरफ से आ गया, एक व्यक्ति వాడు కింద నుంచి దూరం వెళ్తా ఉంటాడు. एक जो है नीचे से घुस 10 నిమిషాల్లో మూడ్ ఖరాబ్ అయిపోతుంది. और 10 मिनट में मूड खराब हो जाता है. మనుష్యుని మూడ్ ఎన్నడూ ఖరాబ్ కాకూడదు. और मनुष्य का जो मूड है कभी खराब नहीं होना है. నీ దినమంతా కూడా, आपके दिन पूरा, రాత్రంతా కూడా, और पूरा रात ఎన్ని क्यों ना, రోజులు ఉన్నా, और कितना भी दिन क्यों ना, ఒకే మనస్తత్వంతో నువ్వు నడవాలి. एक ही मन होकर अपने आगे बढ़ना है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. ఎవరి చెవులకు ఏం పోలేదు నాకు తెలుసు. आपके किसी के कान में कुछ भी नहीं गया मुझे पता है. స్తోత్రం. हालेलुया. హృదయం చాలా దూరంగా ఉంది. हृदय बहुत दूर की बात है. ముందు చెవుల్లోకి వెళ్తే पहले कान में ఆ जाएगा, తర్వాత హృదయంలోకి వెళ్తది. उसके बाद हृदय में जाएगा. హల్లెలూయా. हालेलुया. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నలుగురిలో మీరున్నప్పుడు जब 4 लोगों में आप रहते हैं, అందరికంటే ఎక్కువ మీతోటే మాట్లాడాలి. और सबसे ज्यादा आपसे ही बात करना, అందరికంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించాలి. आपसे सबसे ज्यादा आपसे ही प्रेम रखना है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. స్తోత్రం. हालेलुया. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. సో హృదయం అనేటువంటిది మోసకరమైన ప్రదేశము. और जो हृदय है वो धोखा देने वाला प्रदेश है. ఎవరికి మోసము. वो किसके लिए धोखा. స్వయానికే మోసం. वो अपने आप के लिए धोखा. మనల్నే మోసం చేస్తుంది. अपने आप को ही वो धोखा సో देता है. మనల్నే మోసం చేస్తుంది కాబట్టి वो अपने आप को ही धोखा देता है. మనం इसलिए మోసపోవద్దు. तो हम जो है धोखा नहीं खाना है. అపరాధం చేయవద్దు. अपराध नहीं करना है. పాపము చేయవద్దు. पाप नहीं करना है. తప్పులు చేయవద్దు. और गलत काम नहीं करना है. ఎవరిని బాధ పెట్టవద్దు. किसी को दुख नहीं देना ఎవరిని है. అవమానపరచవద్దు. किसी का अपमान नहीं करना ఎవరిని है. నిందించవద్దు. किसी की निंदा नहीं ఎవరిని करनी है. దూషించవద్దు. और किसी को ఎవరిని శిక్షించవద్దు. किसी को दंड नहीं देना ఎవరితో है. కొట్లాడవద్దు. और किसी से झगड़ा नहीं करना ఎవరితోటి పోట్లాడవద్దు. है. किसी से झगड़े नहीं करना है. ఎవరితోటి కూడా ఎటువంటి చెడ్డ మాటలు और మాట్లాడవద్దు. किसी से भी कोई भी बुरी बातें नहीं कहनी है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నట్లయితే अगर ये सारी चीजें अब तक होती ఈ रही, రోజు మారిపోవాలి. आज के दिन वो बदल लो. ఈ రోజు మర్చిపోవాలి. आज के दिन वो भूल जाओ. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. దేవుడు మన లేబుల్స్ ని మార్చేటువంటి దేవుడు. और परमेश्वर जो है हमें उठाकर हमें हमारा लेबल को बदलने वाला. हमारे लेबल को बदलने वाला है. లేబుల్స్ మార్చేవాడు. परमेश्वर हमारे लेबल को बदलने ఒక वाला है. లేబుల్, ఒక పేరు పెడుతున్నారన్నమాట. और वो एक नाम रख रहे हैं. ఇప్పటి వరకు మనం చూసిన లేబుల్ ఏమిటంటే अब तक हमने जो लेबल देखा था, మూడీ ఫెలో. मूडी फेलो. దేవుడు ఏం చేస్తున్నాడు దాన్ని परमेश्वर क्या करते हैं उसे, మార్చాలని ప్రయత్నం और చేస్తున్నాడు. उसे बदलने का प्रयास में है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కొంతమంది कुछ लोग నవ్వితే మళ్ళీ ఏమన్నా ముత్యాలు రాలిపోతాయని చెప్పి నవ్వకుండా కూర్చుంటారు. और अगर हंसेंगे तो कुछ మోతియా గిర్ జాయేంగే. मोतियां गिर जाएंगे, इसके लिए हंसने भी ना रहते हैं. అసలు నవ్వరు. कोई हंसते ही नहीं है. ఏదో అంటే కూర్చుంటే భయపడతారు అనుకుంటారు वो కొంతమంది. ऐसे स्टिफ बैठते हैं. భయపడతారు అనుకుంటారు అలా కూర్చొని. ऐसा अगर बैठकर वो डर देंगे करके నువ్వు सोचते हैं. భయపెట్టవాక. तो आप डराओ मत. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. मेरे मित्र एक हैं, ఇంత మిసాలు పెంచాడు. और बड़ी बड़ी मूछें उन्होंने कर ली. అది తగ్గించరా అన్నా నేను. मैंने कहा थोड़ा कम कर दो. తగ్గిస్తాలు భయపడరా అన్నాడు. और अगर मैं कम कर लूंगा तो सामने वाले नहीं डरेंगे क्या. అంటే భయపెట్టాడు. నీ పర్సనాలిటీ ఒకటి చాలురా. आप डराने के लिए आपकी पर्सनालिटी నీ काफी है. నోటి మాట ఒకటి చాలు. आपका मुंह का बात एक మీసాలు काफी है. తగ్గించుకో కొంచెం. आप थोड़ा सा मूछ को कम कर लो. మీసాలు కొంతమంది పెంచుతా ఉంటారు, తిప్పుతా ఉంటారు. और कुछ लोग जो है अपने मूछों को बढ़ाते हैं, ऐसा गोल నా गोल ఫ్రెండ్ घुमाते ఒక ఆయన ఉన్నాడు. हैं. मेरा दूसरा भी ఇంతే మీసాలు ఉంటాయి ఇక్కడ. थोड़ा सा ही उसमें मूछ रहता है, ఎప్పుడు ఇదే తిప్పుతానే ఉంటాడు. और कभी भी वो देखूं तो उसे घुमाते रहते हैं.
స్తోత్రం. हालेलुया. మీసాలతో భయపెట్టవాక. तो अपने मूंछों से डराओ मत किसी को. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనిషి ఎప్పుడు భయానకంగా కనపడకూడదు. मनुष्य कभी भी भयानक नहीं दिखना है. మనిషి ఎప్పుడు క్రూరంగా కనపడకూడదు. मनुष्य कभी भी क्रूर नहीं दिखना है. మనిషి ఎప్పుడు కోపంగా కనపడకూడదు. मनुष्य कभी भी गुस्से में नहीं दिखना है. మనిషి ఎప్పుడు సౌమ్యంగా కనపడాలి. मनुष्य हमेशा सौम्य दिखना है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అది మీకు నా ఫేస్ లో కనపడుతుందో నాకు తెలియదు. वो मेरे चेहरे पे दिखता है नहीं दिखता मुझे नहीं पता. మీరే నాకు చెప్పాలి ఎలాగుంది, క్రూరంగా ఉందా, కోపంగా ఉందా, సౌమ్యంగా ఉందా, మంచిగా ఉందా, చెడుగా మీరే చెప్పాలి నాకు. आप नहीं मुझे बताना है कि गुस्से में दिख रहा हूँ या क्रूर दिख रहा हूँ या फिर सौम्य दिख रहा हूँ. आप नहीं बताना. నాకు నేను భలే సర్టిఫికెట్స్ ఇచ్చుకోవచ్చు. मैं अपने आप को अच्छे अच्छे सर्टिफिकेट दे सकता हूँ. మీరు ఇచ్చే సర్టిఫికెట్ కరెక్ట్ సర్టిఫికెట్ అది. लेकिन जो मुझे सर्टिफिकेट देते हैं वो अच्छे करेक्ट सर्टिफिकेट. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నేను ఎప్పుడన్నా మూడీ కనిపిస్తే మీకు, मैं कभी भी मूडी दिख सकता हूँ आपको. పాస్టర్ పలానా రోజు వాక్యం జ్ఞాపకం చేసుకొని చెప్పండి చాలు. पास्टर साहब उस दिन का वचन को आप ध्यान कीजिए करके कह सकते ఏ हैं. వాక్యం అది? वो वचन क्या था? మీరు లేబుల్ మార్పు గురించి చెప్పారు, మీరు లేబుల్ మార్చుకోలేదని చెప్పండి. आप लेबल बदल लो करके आपने कहा था लेकिन अपने आप का लेबल आपने नहीं లేబుల్ మార్చుకోలేదు మీరు ఇంకా. आपने अभी तक लेबल को नहीं లేబుల్స్ మారిపోవాలి ఈ రోజు. बदला. आज के दिन वो लेबल्स बदल जाना है. ఆమేన్. హల్లెలూయా. आमेन. हालेलुया. జక్కైని చూసి ఏమనే వాళ్ళు? और जक्कई को देखकर लोग क्या कहते थे? ఏమనే వాళ్ళు జక్కైని చూసి? जक्कई को देखकर क्या कहते थे? नाटा. नहीं, नाटा तो बोलते थे. चुंगी लेने वाला ओके वसूल చేసేవాడు అనేవాళ్ళు. ఇంకా ఏం లేబుల్ పెట్టింది సమాజం? समाज ने उन्हें क्या लेबल दिया? ఏమని పెట్టింది? కంజూస్. कंजूस करके कहा. జక్కైకి ఏమని పేరు పెట్టింది సమాజం? ये समाज ने जक्कई का नाम क्या रखा? లూట్నే వాలా. ఇంకొంచెం ముందుకు రండి. और थोड़ा आगे बढ़िए. యేసు ప్రభు ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు यीशु मसीह जब उनके घर के अंदर गए, బయట కొంతమంది మాట్లాడుకుంటున్నారు. बाहर कुछ लोग बात कर रहे थे. ఏమని మాట్లాడుకుంటున్నారు? ये पापी के घर पे ఆ? ఏమని మాట్లాడుకుంటున్నారు? लोगों ने क्या बात कर रहे थे? ఈయన ఎవరు అసలు? ये कौन है? పాపాత్ముడైనటువంటి, అంతేనా? पाप जो पाप की. वह तो एक पापी मनुष्य के यहाँ जा रहा. हाँ, किधर जा रहा था वो? पापी मनुष्य. कौन सा वर्ष है वो? 7वां. ఓకే, లూక్ 19 వర్స్ 7. 7. ఏమని రాస్తుంది తెలుగులో? 19:7. ఆయన పాపి అయిన మనుషుని యొద్ద ఏమని పేరు పెట్టారు జక్కయ్యకి? పాపి అయిన. ఏం పేరు పెట్టారు? పాపి. సిన్నర్ పాపి మనుష్య. पापी मनुष्य नाम रखा है. తెలుగులో అంతే రాసింది ఆ పాపి అనేటువంటి. हाँ, तेलुगु में भी ऐसी लिखा బైబిల్ है. నుంచే చదువుతున్నారు కదా? बाइबल से पढ़ रहे మీ हैं. దగ్గర బైబిల్ ఉన్నాయా? आपके पास भी చెక్ बाइबल है. చేసుకోండి వాళ్ళు చదివింది కరెక్ట్ కాదు. क्या इन्होंने जो पढ़ा है सही है कि नहीं? आप चेक कीजिए. వాళ్ళ బైబిల్ మీ బైబిల్ ఒకటేనా? उनका बाइबल आपका बाइबल एक లూకా ही है. సువార్త लूका 19వ అధ్యాయము 19वां अध्याय 7వ వచనం. उसका 7वां అందరు वचन. చదవండి ఒకసారి. सभी लोग एक बार पढ़े. హా, గట్టిగా చదవండి అందరూ. 1 2 3. హా. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. ఓకే 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 ఓకే. ఇక్కడ రెండు గుంపులు మనకు కనిపిస్తున్నాయి. यहाँ पर दो झुंड यहाँ हमें दिखाई पड़ते हैं. సనుగుకునేవారు, कुड़कुड़ाने वाले. ఆ తర్వాత उसके बाद యేసు ప్రభుని చేర్చుకునేవారు. और यीशु मसीह को अपने पास लेकर आने యేసు ప్రభుని చేర్చుకున్న వ్యక్తి గురించి ఏమంటున్నారు? वाले. और यीशु मसीह के पास लेकर जाने वाले व्यक्ति ने क्या के विषय में क्या ఏమంటున్నారు? कहा? वो क्या कहते ఆయన हैं? పాపి. वो पापी है. యేసు ప్రభుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు కదా జక్కయ్య. जक्कई ने यीशु मसीह को अपने घर पर लेके गए. ఆయన గురించి ఏమంటున్నారు? और उनके विषय में लोगों ने పాపి అయినటువంటి वो पापी मनुष्य. మనుష్యుడు అంటున్నారు. वो पापी मनुष्य. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ये बात कौन कह रहे हैं? మేము మంచోళ్ళం, हम अच्छे लोग हैं. నేను మంచోణ్ణి, मैं నేను अच्छा हूं. మంచిదానను. मैं अच्छी हूँ. ప్రతిరోజు మనం చెప్తూ ఉంటాం ఈ మాట. हम हर दिन ये बात कहते हैं. కరెక్ట్ లెక్క పెట్టుకోండి. और सही से अगर गिनेंगे ఒక రోజుకి एक दिन में దాదాపు 500 సార్లు कम से कम 500 बार నేను అనే డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. मैं करके मैं नाम का जो डब्बा हम मारते रहते हैं. ఓకే, డోల్ పీడితేనా? డోల్ డోల్ పీడితే అంటారా? అంతేనా? నేను 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 అనేటువంటి డబ్బా. मैं करके वो वैसा चीज. ఒక పరిసయుడు, एक फरीसी, ఒక సుంకరి, एक फरीसी, హా, ఒక సుంకరి, एक చుంగి లేనేవాళ్ళ. एक चुंगी लेने वाला. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా? दोनों प्रार्थना करते हैं. అంతేనా? అవునా? వాళ్ళిద్దరైనా ప్రార్థన చేసేది? क्या दो ये ఎక్కడ दोनों నిలబడి ప్రార్థన చేస్తున్నారు? कहां पर खड़े होकर प्रार्थना करते हैं? యెరూషలేము यरूशलेम में మందిరం బయట నిలబడి और मंदिर के बाहर खड़े होकर ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు కూడా. प्रार्थना करते हैं दोनों लोग. ఆ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. और फरीसी जब प्रार्थना करते हैं ఆయన ఏమంటున్నాడంటే, वो क्या कहते हैं? ఓ దేవా, हे परमेश्वर,
నన్ను చూసావు కదా నువ్వు, आपने मुझे देखा है, నేను ఎంత మంచివాడిని చూసావు मैं కదా, कितना अच्छा हूँ करके నేను देखा, దశం భాగం ఇస్తాను. मैं दशवांश देता हूँ. దేనిలో ఇస్తాను అంటున్నాడు? किसमें देता हूँ? జీలకర్ర వస్తుంది, జీరా, जीरा के विषय में, దానిలో దశం భాగం ఇస్తున్నా. उसमें मैं दशवांश సోంపు देता हूँ. వచ్చింది, और सौंफ आ गए, దానిలో దశం భాగం ఇస్తున్నా. उसमें दशवांश देता हूँ. బియ్యం వచ్చినాయి, और चावल आ गए, దానిలో దశ భాగం ఇస్తున్నా. उसमें दशवांश देता గోధుమలు పండినాయి, और गेहूं हो దానిలో गए, దశ భాగం ఇస్తున్నా. उसमें दशवांश देता हूँ. పాలు వచ్చినాయి, और दूध आ దానిలో गया, దశ భాగం ఇస్తున్నా. उसमें दशवांश గేదెలు పుట్టినాయి, और गेहूं, దానిలో దశ భాగం ఇస్తున్నా. उसमें, కోళ్లు పుట్టినాయి, और मुर्गियां, దానిలో దశ భాగం उसमें ఇస్తున్నా. दशवांश देता हूँ. చాలా డబ్బులు వచ్చింది దేవుడా, और बहुत सारा पैसा आ गया, అన్నిట్లో దశ భాగం ఇస్తున్నాను. सभी में से दशवांश. వారం రోజునే ప్రార్థన చేస్తున్నాను, पूरा सप्ताह मैंने ఉపవాసం చేస్తూనే उपवास ఉన్నాను. मैं करता हूँ, కానీ लेकिन ఈ పాపి లాంటి కాదు. मैं इस पापी के समान नहीं हूँ. అంతే నా చేసిన ప్రార్థన. क्या हुए? उन्होंने ऐसी प्रार्थना की थी, అంతే కదా. वैसी प्रार्थना की थी. శంకర్ గురించి ఏమంటున్నాడు? और चुंगी लेने वाले के विषय में, లాంటి నేను मैं इस प्रकार కాదు అంటున్నాడు. मैं इसके समान నేను नहीं हूँ. నేను నేను డబ్బా కొట్టుకున్నాడు. और मैं करके डोल पीटते रहा. ఇది ప్రతి మనుషుడు చేస్తూ ఉంటాడు. ये काम जो है हर एक व्यक्ति करता है. మంచిదే, ఇది अच्छी बात है. మన మంచి గుణాల గురించి చెప్పుకోవడం తప్పులేదు. हम जब अच्छे से रहते हैं तो उसके विषय में बोलने के लिए कोई गलत बात नहीं మన है. మంచి గుణ లక్షణములు ఇతరులతో చెప్పుకోవడంలో తప్పులేదు. हमारे अच्छे गुण लक्षण दूसरों से बांटना कोई गलत बात नहीं है. మనం ఇతరులకి సహాయం చేసే మేలు చేసే చెప్పుకోవడంలో కూడా తప్పులేదు. हम दूसरे की सहायता करते हैं, दूसरे की भलाई करते हैं, ये बोलना ये अच्छी बात है, गलत नहीं है. కానీ लेकिन ఇతరుల్ని దూషించడం తప్పైపోయింది. दूसरों को दोषी करना या फिर ఇతరుల్ని दूसरों को ये कुछ और बातें कहना है, गलत है. ఇది తప్పు. ये गलत बात है. ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిశీలి శాస్త్రులు ఏమంటున్నారు? और जो बाहर जो खड़े थे फरीसी और शास्त्री क्या कहते हैं? జక్కయ్య ఎటువంటి మనిషి? जक्कई किस प्रकार के मनुष्य थे? పాపి. తర్వాత ఏం జరిగింది చదవండి. और उसके बाद क्या हुआ, पढ़िए. जक्कई ने खड़े होकर प्रभु से कहा, हाँ, हे प्रभु, हाँ, देख, हाँ, मैं अपनी आधी संपत्ति कंगालों को देता हूँ, और यदि किसी का कुछ भी अन्याय करके ले लिया है तो उसे चौगुना फेर देता हूँ. हाँ. तब यीशु ने उससे कहा, हाँ, आज इस घर में उद्धार आया है, आज इस घर में उद्धार आया है इसलिए कि यह भी अब्राहम का एक पुत्र है. ఆమేన్. ఎన్నో వాక్యం అది? 9 చదవండి, అది 9 చదవండి. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి వచ్చింది. రక్షణ వచ్చి ఉన్నది. బయట ఉన్న వాళ్ళు ఏం పేరు పెట్టారు? तो बाहर जो लोग खड़े थे क्या नाम रखे? पापी. ఓకే, లోపల యేసు ప్రభు ఏం పేరు పెడుతున్నాడు? और अंदर जो यीशु मसीह है वो क्या नाम रख रहे हैं? ఏమంటున్నాడు? वो क्या कहते हैं? అబ్రహాము సంతానము. अब्राहम का पुत्र. అబ్రహాం సంతానం అంటే अब्राहम का पुत्र का अर्थ है నీతిమంతుడని అర్థం. वो धर्मी है, इसका अर्थ है. లేబుల్ మారిపోయిందా? लेबल बदल गया? మారిందా లేదా? लेबल बदल गया? లేబుల్ మారిందా లేదా? लेबल बदला या नहीं बदला? ఎవరు చేశారు ఈ పని? ये काम किसने किया? ఎప్పుడు జరిగింది ఇది? और ये काम कब हुआ? యేసు ప్రభు లేబుల్ మార్చేశాడు. ఎప్పుడు మార్చాడు? ये कब हुआ? ఆయన మారు మనసు పొందినప్పుడు, जब उन्होंने अपने मन को फिराया, ఆయన హృదయమును మంచిగా మార్చుకున్నప్పుడు, जब उसने अपने हृदय को अच्छे में बदल दिया. స్తోత్రం. आमेन. हालेलुया. హల్లెలూయా. ఇతడు కూడా, यहाँ पर भी ఇతడు కూడా ये भी అబ్రహాము, ये भी अब्राहम के पुत्र हैं. సంతానము. अब्राहम के पुत्र हैं. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. స్తోత్రం. हालेलुया. రెండు గుంపులు కనిపిస్తున్నాయి. यहाँ पर दो झुंड दिखाई पड़ते हैं. ఒకటి एक చెడ్డవారు తమ్ముని తాము మంచివారుగా చెప్పుకుంటున్నారు. बुरे लोग अपने आप को अच्छा कहने वाले लोग. రెండు, दूसरा చెడ్డవాడు बुरे लोग నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. मैंने गलत काम किया करके वो स्वीकार करते हैं. ప్రభు ఎవరిని అంగీకరించాడు? प्रभु ने किसको स्वीकार किया? ఎవరిని అంగీకరించాడు దేవుడు? प्रभु ने किसको स्वीकार किया? ఎవరైతే जो भी తన చెడుతనమును, अपने बुरे चीजों को, పాపమును, अपने पाप को ఒప్పుకున్నారో स्वीकार कर लिया, వారిని అంగీకరిస్తున్నాడు. और उनको प्रभु ने स्वीकार किया. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. స్తోత్రం. हालेलुया. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. లూకా సువార్త लूका की सुसमाचार 7వ అధ్యాయము उसका 7वां अध्याय 17వ వచనం నుండి చదువుకుందాం. उसका 17 वचन से पढ़ेंगे. లూకా సువార్త लूका की सुसमाचार 7వ అధ్యాయము 7वां अध्याय 17వ వచనం నుండి 17 वचन से. ఆయనను గుర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. యెహోవా శిష్యులు, యోహాను శిష్యులు ఈ సంగతులను అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా?
మేము మరి ఒకని ఊరు కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభునొద్దకు పంపెను. ఓకే ఓకే, మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం. 36వ వచనంలోకి వెళ్దాం. 36వ వచనం 36वें वचन में चढ़ते हैं. వర్స్ నంబర్ 36 నుంచి చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరు? పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఓకే, చాలండి. ఇక్కడ కూడా ఇద్దరు కనిపిస్తున్నారు. यहाँ पर भी दो लोग दिखाई पड़ते हैं. భోజనమునకు పిలిచినటువంటి పరిసయ్యుడు और भोजन के लिए जो जिन्होंने निमंत्रण दिया वो फरीसी लोग. మరొక వ్యక్తి ఆ స్త్రీ కనిపిస్తున్నది. और दूसरी व्यक्ति वो स्त्री दिखाई पड़ती है. ఆమె గురించి కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్తున్నారు. और उनके विषय में भी यहाँ पर लिखा है पापिनी स्त्री करके. ఇంతకు ముందు పాపి అయినటువంటి జక్కైను చూసాము. इससे पहले पापी जक्कई को हमने देखा था. ఇప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. अब यहाँ पर जो है पापिनी स्त्री को देख रहे हैं. బయట నించున్న వాళ్ళిద్దరు ఒకలే గుంపు. और बाहर जो खड़े थे ये दो जो झुंड थे वो एक ही हैं. అక్కడ జక్కైకి పాపి అని పేరు పెట్టిన వాళ్ళు, और वहां पर जक्कई को पापी नाम जो दिया था, ఇక్కడ స్త్రీకి పాపాత్మురాలని కూడా పేరు పెట్టినటువంటి వాళ్ళు, और ये स्त्री को यहाँ पर जिसने पापिनी करके नाम दिया था ఒకళ్ళే. वो दोनों लोग వాళ్ళే వీళ్ళు, और वो लोग ही ये लोग हैं. డిఫరెన్స్ కాదు వీళ్ళు. यहाँ पर कोई अंतर नहीं. కాకపోతే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, लेकिन यीशु मसीह के पास जो लोग थे, ఒక ఆయన పేరు జక్కై, एक व्यक्ति का नाम जक्कई था, మరొక ఆమె పేరు రాయబడలేదు. और दूसरे स्त्री का नाम यहाँ पर लिखा नहीं है. इनके पापी, इमक కూడా పాపి అని పేరు పెట్టారు. और यहाँ पर पापी करके इनको नाम रखा, उनका नाम भी पापिनी करके रखा. ఆమె ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి? और वो स्त्री क्या करती है यहाँ पर आकर? ఆమె గ్రహించింది ఆమె పాపములో ఉన్నదని. और उसने इस बात का ग्रहण किया कि वो पाप में है. ఆ పాపములను క్షమించేవాడు కేవలం యేసు ప్రభు మాత్రమే అని కూడా గ్రహించింది. और उन्होंने इस बात का भी ग्रहण किया कि उनको पापों से छुड़ाने वाला यीशु मसीह भी यही है. క్షమాపణ కేవలం ప్రభు దగ్గర నుంచి వస్తుందని గ్రహించింది. और क्षमापण केवल परमेश्वर की ओर से आता है, प्रभु के तरफ से आता है करके. అందుకు ఆమె ఎక్కడికి వెళ్ళకుండా, और वो कहीं और जाने के ఆమె बजाय నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. वो सीधे प्रभु के पास आती है. ఆమె ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళింది. उन्होंने प्रभु को ढूंढते प्रभु के पास गई. స్తోత్రం. हालेलुया, हालेलुया, हालेलुया. ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళింది. और प्रभु को ढूंढते गई. స్తోత్రం. हालेलुया, हालेलुया, हालेलुया. మరొక స్త్రీ, और एक स्त्री రాళ్లతోటి కొట్టబడుతున్నప్పుడు, और जब वो पत्थर से मारी जाती है, ఆమెకు కూడా పాపాత్మురాలు అని పేరు పెట్టారు. और उनका भी नाम पापिनी करके नाम रखे. ఇంకొక పేరు కూడా పెట్టారు వాళ్ళు. और दूसरा नाम भी रखा है. ఆమెను రాళ్లతోటి కొడుతున్నారు. और उनको जो है पत्थर से मारते हैं. ఆమె ప్రభువుని వెతుక్కుంటూ పరిగెట్టి ప్రభు పాదాల దగ్గర పడుతుంది. और वो भी प्रभु को ढूंढ कर दौड़ कर प्रभु के पैर को पकड़ लेती है. ఈ పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు, ये पाप में जो व्यक्ति लोग रहते हैं, వారి మనస్సులో ఒక తలంపు పుట్టింది. जब उनके मन के अंदर प्रायश्चित आता है, तब उनका हृदय बदल जाता है. आप प्रभु के पास सीधा चले जाना है. यहाँ वहां कहीं पर नहीं जाना है. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. आप किसी के पास नहीं जाना. నీవు అపరాధంలో ఉన్నావని నీకు తెలిసినప్పుడు, आप अपराध में है करके आपको जब पता चलता है, నేరుగా ప్రభు దగ్గరికి పరిగెట్టుకొని రావాలి. आप सीधे प्रभु के पास दौड़ते हुए आना. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి జక్కై, प्रभु के पास आने वाला ప్రభు जक्कई, దగ్గరికి వచ్చినటువంటి ఆ రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్త్రీ, और प्रभु के पास वो जो पत्थर से मारी जाती है वो स्त्री, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఈ స్త్రీ, और प्रभु के पास आई हुई यह स्त्री, అందరూ మారిపోయారు. सभी लोग बदल चुके हैं. దేవుడి క్షమాపణ అందరి మీదకి వచ్చింది. परमेश्वर का जो क्षमापन है सभी के ऊपर आ गया. ఆ తర్వాత వారు ఎన్నడూ మరలా పాపము చేయలేదు. और उसके बाद वे लोग कभी भी कोई पाप नहीं किए. आमेन, हालेलुया.
మరలా తిరిగి వారు పాపం చేయలేదు. फिर से वो लौट कर वो फिर से पाप में नहीं गिरे. నీవు ప్రభువుని గ్రహించినట్లయితే, जब आप प्रभु को ग्रहण करते हैं, నీవు ప్రభువుని తెలుసుకున్నట్లయితే, जब आप प्रभु को जानते हैं, నీవు ప్రభువుని పొందుకున్నట్లయితే, और जब प्रभु को आप पाते हैं, నీవు పాపము చేయవు. आप कोई भी पाप नहीं करोगे. ఒకవేళ నీ పాపం చేస్తున్నావు, अगर आप पाप कर रहे हैं, నీవు ప్రభువుని ఇంకా పొందుకోలేదు. आप प्रभु को नहीं जानते हैं, इस बराबर है. నువ్వు పేరు పెట్టుకొని నడుస్తున్నావు. आप सिर्फ नाम को रखकर चलते हैं. నువ్వు గుడికి వస్తున్నావు, పోతున్నావు, आप कलीसिया में आते हैं, चर्च में आते हैं, जाते हैं, బైబిల్ చదువుతున్నావేమో, आप बाइबल पढ़ रहे होंगे. నాకు తెలియదు ఎంత మటుకు చదువుతున్నావో. मुझे नहीं पता आप किस हद तक पढ़ते हैं. బైబిల్ ఎవరు ఎంత చదువుతున్నారో తెలియాలంటే, अगर बाइबल कोई कौन कितना पढ़ता है, अगर ये जानना है, అప్పుడప్పుడు నాహూం గ్రంథం తెరవమని చెప్పాలి. कभी कभी नाहूम का जो ग्रंथ है वो खोलो करके कहते हैं. వాక్యం టైం అయిపోతుంది, చర్చ్ అయిపోయి వెళ్ళిపోతుంది, కానీ నాహూం కనపడ్డు. और चर्च खत्म, समय हो जाएगा, खत्म हो जाएगा, लेकिन वो ग्रंथ कहाँ है वो नहीं पता चलेगा. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. బైబిల్ చదివేవాళ్ళు చాలా బాగా చదువుతూ ఉంటారు. और बाइबल बहुत अच्छे से पढ़ते रहते हैं. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం, प्रभु की महिमा हो. స్తోత్రం. हालेलुया. బైబిల్ నువ్వు ఎంత చదువుతున్నావు అది నీకే, నువ్వు చదువుకునేది. और बाइबल कितना पढ़ते हैं वो आपके लिए, आप पढ़ लो. చదువుకున్న దాంతో ఏమి చేస్తున్నావు అది కూడా నీకే. और पढ़ने के बाद आप क्या कर रहे हैं वो भी आपका ही है. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. और सीधा एक एग्जांपल उदाहरण देता हूँ. అందరూ బజార్కి వెళ్ళి వస్తువులు, వంటలు, లేకుంటే ధాన్యము, కూరగాయలు, పండ్లు అన్ని తెచ్చుకుంటూ ఉంటారు. और सभी लोग कहाँ पर जाते हैं? బజార్ జాకే बाजार जाकर अपने अपने वस्तुओं को जो भी खरीदना है वो खरीद कर लेकर आते हैं. తెచ్చుకుంటూ ఉంటారు. और वो खरीद कर लाते हैं. ఎవరు ఇక్కడ లేరు, మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్తా ఉంటారు కదా. और यहाँ से सभी लोग तो मार्केट जाते ही हैं. మనలో కొంతమందికి మంచి మంచి మార్కెట్ల అడ్రస్లు తెలుసు. हमको बहुत बहुत अच्छे अच्छे मार्केट का एड्रेस पता है. ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఎక్కడ మంచి దొరుకుతుంది కూడా మనకు అడ్రస్లు తెలుసు. कहाँ पर कम दाम में मिलता है, कहाँ पर अच्छा मिलता है, हमको पता నేను है. రీసెర్చ్ చేస్తుంటాను. నేను ఒకసారి ఈ మార్కెట్, ఒకసారి ఆ మార్కెట్, నేను దూర దూరంగా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. मैं रिसर्च करते रहता हूँ, कभी इस मार्केट में, कभी दूर वाले मार्केट में जाता हूँ. శ్రేష్టమైన వాటిని మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. और अच्छी वस्तुओं को हम लोग खरीद कर लेकर आ रहे हैं. మనకిష్టమైనవి, మనకు రుచికరమైన వాటిని తెచ్చుకుంటున్నాం. हमको अच्छा लगने वाला स्वादिष्ट चीजें हम खरीद कर लेके आ रहे हैं. మనం భోజనం చేస్తున్నాం. हम भोजन करते हैं. అయితే భోజనం చేసేటప్పుడు और भोजन करते समय మనం ఆరోగ్యం కొరకు తింటున్నామా, అనారోగ్యం కొరకు తింటున్నామా తెలియకుండా తింటాం. हम तंदुरुस्ती के लिए खाते हैं या फिर बीमार होने के लिए खाते हैं, ये हम बिना जाने हुए उसका सेवन करते हैं. కరెక్టే చెప్తున్నాను నేను? क्या मैं सही कह रहा हूँ? మనకు తెలియదు ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి తెలియదు మనకి. हमको ये नहीं पता क्या खाना है, कितना खाना है और कब खाना है, ये हमको नहीं पता. చిన్నప్పుడు బాగా ఎక్కువ తినేటోండి నేను. और बचपन में बहुत ज्यादा खाता था मैं. పెద్ద అయిన తర్వాత బాగా ఎక్కువ తినేటోండి. और बड़ा होने के बाद भी और ज्यादा खाता लेता था. ఎందుకనంటే, किस लिए? అరే కొంచెం మిగిలిపోయిందిరా, ఈ అన్నం తిను. थोड़ा बच गया, आप ये चावल, రెండు ముద్దలు మిగిలిపోయి ఈ కూర వేసుకుని తిను. और दो निवाला रह गया, ये भाजी डालकर खाओ. కుర్రోడు నువ్వు తింటా, తిను తిను తిను. ठीक है, आप जवान हो, आप खा सकते हो, खा लो खा लो खा అలా लो. పెట్టి 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 నాకు ప్లేట్లో కాదు బేసిన్లో పెట్టేటోళ్ళు. वैसा रख कर प्लेट में नहीं, बेसन में रखते थे. ఎంత పెద్ద ప్లేట్ ఇంట్లో, इतना बड़ा प्लेट था. ఎంత ప్లేట్ అంత పేటు. और जितना बड़ा प्लेट उतना बड़ा पेट. స్తోత్రం, हालेलुया. ఆరోగ్యం కొరకు తినలేదు నేను. और तंदुरुस्ती के लिए मैंने नहीं खाया, అనారోగ్యం కొరకు తిన్నాను. और मैंने सेहत खराब होने के लिए मैंने सेवन किया. ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, और जब भी मैंने इस बात का ग्रहण किया, అప్పుడు ఆరోగ్యం కొరకు తింటం మొదలు పెట్టా. तब मैंने तंदुरुस्ती के लिए खाना शुरू किया. प्लेट जो है छोटा 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 पेट, और पेट जो है वो कम होते गए. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా, हालेलुया, దేవునికి స్తోత్రం. हालेलुया. రుచికరమైనవి మనం ఆరోగ్యం కొరకు తింటున్నామా, అనారోగ్యం కొరకు తింటున్నామా? और जो स्वादिष्ट चीजें हैं वो हम अच्छी तंदुरुस्ती के लिए खाते हैं या बीमार होने के लिए खाते దేని కొరకు తింటున్నాం? हैं? किसके लिए खाते हैं? తినుము, త్రాగుము, సుఖించము. ఇప్పుడు కాదు, ఎప్పుడు తింటాం? और खाओ पियो और ऐश करो. कभी 2 వారాల క్రితమే చెప్పాను కదా నేను. 2 हफ्ते पहले ही मैंने कहा, లాస్ట్ వీక్ చెప్పినట్టున్నాను బహుశా నేను. या पिछले सप्ताह मैंने कहा था. బతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి, और जितने दिन जिएंगे तो तंदुरुस्ती के साथ रहना है. ఆరోగ్యంగా తిని చనిపోవాలని చెప్పాను. और अच्छे से तंदुरुस्ती के साथ खाना है और मर जाना है. షుగర్ వద్దు, ఉప్పు వద్దు, కారం వద్దు అని చెప్పకూడదని చెప్పాను. और शुगर नहीं चाहिए, नमक नहीं चाहिए, అలా చెప్పకూడదు. वैसा नहीं कहना है. ఆ రోగాలు లేకుండా బ్రతకాలని చెప్పాను నేను. और वो सारी बीमारियों के बिना आपने जीना है करके कहा था. బ్రతకాలి అని అంటే, अगर वैसे जीना है, ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది, इंग्लिश में कहावत है, ఈట్ ఫుడ్ లైక్ మెడిసిన్స్, ईट फूड लाइक मेडिसिन. అదర్వైజ్ యూ హ్యావ్ టు ఈట్ మెడిసిన్స్ లైక్ ఫుడ్. और नहीं तो दवाइयों को खाने के समान खाना होगा. ఓకే,
ఆహారము ఔషధం లాగా తినాలంట. और जो भोजन है मेडिसिन जैसे खाना है, అలా తినకపోతే अगर ऐसा नहीं ना करोगे ఔషధము ఆహారం అంతా తినాల్సి नहीं వస్తుంది. तो दवाइयों को खाने जैसे खाना पड़ेगा. ఆ రోజు మనకు రావద్దు. దేవుని స్తోత్రం. वो वाले दिन हमको नहीं आने, ఎవరికి రావద్దు? वो किसी को नहीं आना స్తోత్రం. चाहिए. हालेलुया. చాలా మంది बहुत सारे लोग ఆర్గనైజర్ పెట్టుకుంటారు, और ऑर्गेनाइजर रखते हैं మెడిసిన్ ఆర్గనైజర్. और मेडिसिन ऑर्गेनाइजर మర్చిపోతారని हम भूल जाएंगे, इसलिए 10 o'clockకి 10 बजे 1 o'clockకి 1 बजे ఈవినింగ్ शाम को నైట్ रात में మిడ్నైట్ मिडनाइट నిద్ర లేవగానే ఖాళీ కడుపుతాడు. और उठते ही खाली पेट. 30 రోజుల కోసం ఆ డబ్బా ఉంటది. और 30 दिन के लिए वो डब्बा रहता है. ఇట్లా తీసి పల్లీలు తిన్నట్టు తింటా ఉంటారు, और బఠానీలు తిన్నట్టు తింటా ఉంటారు. ऐसे निकाल कर मूंगफली या फिर चने जैसे खाते हैं. రావద్దు మనకు అది. దేవుడికి స్తోత్రం. वो दिन नहीं आना है. परमेश्वर की महिमा हो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆర్గనైజర్ పని మనకొద్దు, ऑर्गेनाइजर का काम हमें नहीं चाहिए, వద్దు మనకొద్దు. हमें नहीं चाहिए. ఎప్పుడన్నా 1-2 తింటే ప్రభు చాలని చెప్పాలి. कभी भी 1-2 गोली खाते हैं, प्रभु हमको इतना काफी है, చాలు అని చెప్పాలి. उतना काफी है करके कहना. నీవు తినేది आप जितना खाते हैं, ఆరోగ్యం కొరక అనారోగ్యం కొరక? आप जो खाते हैं वो आपकी तंदुरुस्ती के लिए या बीमार నీవు पड़ने के लिए. వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, आप वचन को सुन रहे हैं और पढ़ रहे हैं, మంచితనము కొరక చెడుతనము కొరక? अच्छे काम के लिए कर रहे हैं या फिर बुरे चीज. పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రమును చదివే వాళ్ళు, और फरीसी जो है परमेश्वर के धर्मशास्त्र को पढ़ने व्यवस्था को. वाले, सॉरी व्यवस्था को पढ़ने वाले हैं. అయితే వారేం చేస్తున్నారు? वो क्या कहते हैं? లేబుల్స్ అంటించుకుంటూ వెళ్తున్నారు. वो लेबल्स लगाते हुए जा रहे हैं. ఈయన పాపి, ये पापी हैं, ఈమె పాపాత్మురాలు, ये पापिनी है, ఈమె పాపాత్మురాలు. और ये पापिनी ఈయన है. అసలు ఎవరు? ये कौन ఈయన है? యేసు ప్రభువేనా? ये ఈయన यीशु मसीह- ప్రవక్తేనా? ये भविष्यवक्ता ఈయన है क्या? ఎవరు? ये कौन है? లేబుల్ పెడుతున్నారు. वो लोग लेबर रख रहे हैं. ఏం పని వాళ్ళకు? उनका क्या काम है? ఏం పని? वो क्या काम है? ఎప్పుడు చేస్తున్నారు ఈ పని? ये काम कहाँ कर ఈ रहे हैं? ధర్మశాస్త్రమును చదివిన తర్వాత చేస్తున్నారు ఈ ये పని. व्यवस्था को पढ़ने के बाद वो कहते हैं, करते हैं ये काम. మన వాక్యం చదివిన తర్వాత ఈ పని మనకెందుకు? हमने वचन पढ़ने के बाद ये काम अपने किस काम का? ఎదుటివాని కంటిలో నలుసు తీసే ముందుగా, और सामने वाला के आंख में से वो तिनका निकालने के प्रकार నీ కంట్లో ఒక దూలం ఉన్నది. आपके आंख में कोई धूल नहीं होगा, లఠ लट्ठा नहीं होगा. లఠ ఓకే, దూలము లఠ ఒక పెద్ద. మనం ఏమంటాం? हम क्या कहते हैं? ఈ కన్నెట్టు పెట్టుకొని ప్లీజ్ హెల్ప్, లెట్ మీ హెల్ప్ యూ, ये आंख ऐसे पकड़, प्लीज मैं क्या मैं आपकी मदद మే कर ఐ सकता హెల్ప్ యూ అని రాసుకుంటారు టీ షర్ట్ మీద, కోట్ మీద हूं? हम टी शर्ट के ऊपर, कोट के ऊपर मैं आई हेल्प यू करके लिखते हैं కదా. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు, ఏ స్టేషన్ దగ్గర తిరిగినప్పుడు మే హెల్ప్ యూ అని ఒక డెస్క్ ఉంటుంది అనమాట. और एयरपोर्ट में उतरने के बाद कोई जगह पर मैं हेल्प यू करके మనుషులు రాసుకుంటారు మే హెల్ప్ యూ అని और రాసుకుంటారు. मनुष्य ऐसे लगा कर कपड़े पहनते हैं, मैं हेल्प यू करके. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మనం అందరం కూడా మే హెల్ప్ యూ అనుకుంటూ వెళ్తూ ఉంటాం. हम सभी लोग मैं हेल्प यू करके चलते हैं. కానీ ప్రభు ఏమంటున్నాడు? लेकिन प्रभु क्या कहते हैं? మే హెల్ప్ యూ ముందుగా मैं आई हेल्प यू के पहले హెల్ప్ యువర్ సెల్ఫ్. हेल्प योर सेल्फ कहते हैं. ఎదుటివాని కంటిలో నలుసు తీసే ముందుగా, और दूसरे सामने वाले के आंख में से तिनका निकालने के पहले కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. अपने आंख के अंदर के जो लट्ठे को निकाल दो. శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారు? और शास्त्री फरीसी क्या कहते हैं, क्या कर रहे हैं? లేబుల్స్ అంటించుకుంటూ వెళ్తున్నారు. वो जो है लेबल्स लगाते जा रहे हैं. జక్కై పాపి, जक्कई पापी है. వాళ్ళు లేబుల్ అంటించారంటే అది ఫైనల్, और उन्होंने लेबल लगा दिया, इसका मतलब है वो फाइनल है. అది ఫైనల్. और वो फाइनल है. అందరూ అదే పేరు పెట్టి పిలవాలి. सभी लोग वही नाम रखकर पुकारना है. వాళ్ళు లేబుల్ పెట్టారు, उन्होंने लेबल लगाया, అందుకు యూదులందరూ రాళ్ళు తీసుకొని ఆ స్త్రీని కొట్టడానికి వెళ్తున్నారు. इसलिए सारे यहूदी लोग जो है पत्थर लेकर वो स्त्री को मारने के लिए जा रहे हैं. యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह क्या कहते हैं? మీలో పాపము చేయని వాడెవడో, अगर आपके अंदर से कोई ऐसा कोई है जिसने पाप नहीं किया, యా బినా పాప్ కా, बिना पाप का कोई है, మొదట రాయండి అని చెప్పాడు. जो सबसे पहला वो पत्थर फेंको. వెంటనే ఏం జరిగింది? तो तुरंत ही क्या हुआ? మారు మనస్సు, और मन फिरा लिया. మారు మనస్సు. और मन फिरा. అక్కడికి వచ్చినటువంటి ఆ యూదా పురుషులు, और वहां पर आए हुए वो यहूदी पुरुष लोग, ఆ పిల్లలు, और वो ఆ बच्चे, యవనస్సులు, और वो ఆ जवान लोग, పెద్దవాళ్ళందరూ वो కూడా बड़े लोग ఒకే ఒక్క మాటతోటి एक ही एक बात से మారు మనస్సు పొంది రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. मन फिरा कर पत्थर को नीचे गिरा कर लौट ఒకవేళ వారు మారు మనస్సు పొందకపోయినట్లయితే, अगर वे लोग वहां पर मन नहीं फिराते, ధర్మశాస్త్రము ఈమెని రాళ్లతో కొట్టే అధికారం మాకిచ్చి మేము చంపేస్తామని చంపేసేవాళ్ళు. और व्यवस्था ने इन्हें पत्थर से मारने का अधिकार हमें दिया है, ये मानकर उसे पत्थर से मारकर उसे मार देते थे. ఈరోజు ఏ గుంపులో మనం ఉన్నాం? और आज के दिन हम किस झुंड में हैं?
లేబుల్స్ పెట్టే గుంపులో ఉన్నావా? क्या लेबल्स लगाने के झुंड में है, మన లేబుల్ ని మనము తుడిపించుకునేటువంటి గుంపులో ఉన్నావా? या फिर हम अपने ऊपर लगे हुए लेबल को हटाने के झुंड में है? ఈ స్త్రీ ये जो पापिनी स्त्री ఆమె है, ప్రభు దగ్గరికి వచ్చి वो प्रभु के पास आकर తన పాపముల గురించి క్షమాపణ అడుగుతున్నది. वो अपने पापों के लिए वो क्षमा मांगती है. క్షమాపణ మాత్రమే కాకుండా सिर्फ क्षमा ही नहीं मांगती है, అమూల్యమైనటువంటి తనకున్నటువంటి వస్తువులు తీసుకొని వస్తుంది. और उनके लिए उनके पास जो अमूल्य वस्तु है वो लेकर आती है, ఆమె అత్తరు తీసుకొని వస్తుంది. और वो इत्र लेकर आती है, అది ప్రభు యొక్క పాదముల మీద పోస్తుంది. और वो प्रभु के पैर के ऊपर डालती है. నీ కన్నీళ్లు చాలా అమూల్యమైనటువంటివి. आपके आंसू जो है बहुत ही अमूल्य है, భక్తుని యొక్క కన్నీళ్లు దేవుడు తన పరలోకంలో దాచిపెడుతున్నాడు. और भक्तों का जो आंसू है परमेश्वर स्वर्गराज में आपके पास छुपा के रखा है. కన్నీళ్లు అక్కడ ఇక్కడ కారణివ్వద్దు. आपके जो आंसू है यहाँ वहाँ गिरने नहीं देना. నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కారణివ్వు. आपके आंसू परमेश्वर के सानिध्य में ఈ गिरने. స్త్రీ యొక్క కన్నీళ్లు ये स्त्री की जो आंसू है విశేషమైనటువంటి పాత్రలో దేవుని దగ్గర పట్టబడ్డాయి. और विशेष एक घड़े में वो परमेश्वर के पास रखा गया है. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆమె కన్నీళ్లు కేవలం ఏడవటానికి వాడలేదు. उन्होंने आंसुओं को सिर्फ रोने के लिए नहीं ఆమె यूज किया, కన్నీళ్లు కేవలం కార్చటానికి మాత్రమే ఉపయోగించలేదు. और उन्होंने सिर्फ आंसुओं को बहाने के लिए उपयोग नहीं किया, ఆమె కన్నీళ్లు ప్రభు పాదముల మీద పోసి ఆమె కడుగుతున్నది. और वो अपने आंसुओं को प्रभु के पैर के ऊपर गिराकर उसे धोती हैं, ఆమె తన కన్నీటితోటి ప్రభు పాదాలని కడుగుతూ ఉన్నది. और वो अपने आंसुओं से प्रभु के पैर को पोंछती है. ఆమె తన తల వెంట్రుకలు తీసి ఆయన పాదములను తుడుస్తున్నది. वो अपने बालों को से अब उनके पैर को पोंछती है, ఆమె ఆ ప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. और वो प्रभु के उस पैर को वो चूमती हैं, ఆమె అత్తరు పోసి ఆయన అభిషేకం చేస్తున్నది. और वो इत्र को डालकर वो अभिषेक करती हैं. నీ పాపములు విస్తారమైనవి ఉన్నవి. अगर आपके पाप जो है वो विस्तार में है, నీ పాపములు ఒకవేళ దేవుడు క్షమించినట్లయితే अगर आपके पाप को अगर परमेश्वर क्षमा करते ఈ हैं, స్త్రీ కంటే గొప్పగా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి. और इस स्त्री से महान रूप में आप अपने आप की प्रतिष्ठा ఆ करें, స్త్రీ కంటే అమూల్యమైనవి తీసుకొని వచ్చి ప్రభుని ఆరాధించాలి. और उस स्त्री ने जैसे अमूल्य वस्तुएं लेकर आप भी उससे महान चीजों को लेकर प्रभु की महिमा करना. నీ రూపాయి దేవుడికి అవసరం లేదు. आपका पैसा परमेश्वर को जरूरत नहीं, రూపాయి అవసరం లేదు. आपका रुपया परमेश्वर నువ్వు को, ఒక్క రూపాయి వేసి ప్రభు నీకు స్తోత్రం నన్ను క్షమించని చెప్పాల్సిన అవసరం आप లేదు. 1 रुपया डालकर प्रभु मुझे क्षमा करो डालने की जरूरत नहीं है. ఆమెకున్నటువంటి ఏకైక సంపద ఆమె అత్తరు బొడ్డి. उनके पास जो एक ही एक कमाने वाली वस्तु थी वो इत्र लेकर कर वो ప్రభుని ప్రేమించినటువంటి ఆ విధవరాలు और प्रभु से प्रेम रखने वाली वो विधवा, ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులు తీసుకొని వచ్చి ఆలయంలో వేసేస్తుంది. और उसके पास जो 2 दमड़ी थी वो लेकर आकर वो తనకున్నవన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రభుకి సమర్పిస్తుంది ఆమె. और उसके पास जो भी कुछ था वो लेकर आकर प्रभु को समर्पित कर నీ दिया. దగ్గర విస్తారం ఉండి आपके पास पूरा विस्तार में है, 1 రూపాయి తెచ్చి ప్రభుకి ఇచ్చి నువ్వు ప్రభుని భిక్షకుని చేయవాక. और 1 रुपया लेकर आकर प्रभु के सामने रखकर प्रभु को నీ भिखारी, రూపాయి నీ దగ్గరే పెట్టుకో. आपका रुपया आपके पास रखो, హృదయాన్ని మార్చుకో. ముందు अपने हृदय को बदल दीजिए. నీ హృదయం మారిపోతే आपका हृदय अगर बदलेगा రూపాయి బయటికి రాదు, और रुपया बाहर नहीं आएगा, ఏదో బయటకు వస్తుంది. और बहुत सारी चीजें बाहर आएंगी. आमेन, నీ हालेलुया. హృదయం మారాలి. ముందుగా आज के दिन आपका हृदय बदलना నీ है. హృదయం మారాలి. आज के दिन हृदय నీ बदलना है. హృదయం కొట్టుకునేటప్పుడు, आपका हृदय जब నీ मारता హృదయం है, కొట్టుకునేటప్పుడు जब आपका हृदय మంచితనం చెడుతనం కొట్టుకోవాలి. वो अच्छी चीज बुरी चीज रखना है. ఈరోజు నీ హృదయం విస్తారంగా మార్చబడాలి. आज के दिन आपका हृदय जो विस्तार रूप में बदलना है. చిన్నగా ఉన్నటువంటి నీ హృదయము छोटा जो आपका हृदय है విశాలంగా మార్చబడాలి. और वो बड़े में बदलना है. ఆ ప్రభు యొక్క హృదయములో वो प्रभु के हृदय में దొంగలకు స్థానం దొరికింది. और దొంగలకు స్థానం దొరికింది. और वो चोरों को जगह मिली. ఆ ప్రభు యొక్క హృదయములో वो प्रभु के हृदय में పాపుల కొరకు స్థానం దొరికింది. और पापियों को स्थान मिला. ఆ ప్రభు యొక్క హృదయములో और उस प्रभु के हृदय ఆయన में ముఖము మీద ఉమ్మి వేసిన వాడికి స్థానం దొరికింది. उनके मुंह के ऊपर जिसने थूका उनको भी जगह मिला. ఆ ప్రభు యొక్క హృదయములో और उस प्रभु के हृदय ఆయన में కొరడాతో కొట్టిన వారికి కూడా స్థానం దొరికింది. जिन्होंने उन्हें चाबुक से मारा उनके लिए भी जगह मिला. ఆయన హృదయములో और उनके हृदय ఆయన में తల మీద ముండ్ల కిరీటం పెట్టిన వాడికి కూడా స్థానం దొరికింది. उनके सर के ऊपर जिसने कांटों का किरीट लगाया था उनको भी ఆయన హృదయములో उनके हृदय में ఆయనను 30 నాణెముల కొరకు అమ్మి వేసిన వాడికి కూడా స్థానం దొరికింది. उनके हृदय में जो 30
సిక్కే सिक्के के लिए बेच दिया, उनके लिए भी जगह मिला। ఆయన హృదయములో उनके हृदय में ప్రతి ఒక్కరికి స్థానం దొరికింది. हर एक व्यक्ति को जगह मिला। ఈ రోజు నీ హృదయం మార్చబడాయి. आज के दिन आपके हृदय నీ बदलना है। హృదయం విశాలంగా మార్చబడి, आपका हृदय जो है विशाल रूप में होना నీ है। హృదయం పరిశుద్ధంగా మార్చబడి, आपका हृदय पवित्र होना है। ప్రతి పాపము నీ నుంచి తొలగిపోయి, हर एक पाप आपसे दूर होकर, ప్రతి అపరాధం నీ నుంచి దూరం అయిపోయి, हर एक अपराध आपसे दूर ప్రతి होकर, చెడుతనం నీ నుంచి దూరం అయిపోయి, हर एक बुरी चीज आपसे दूर నీవు ఇక్కడ होकर, నుంచి మూడి ఫెలో అనబడకుండా, आज इसके आगे आप मूडी फेलो ना నీవు ఇక్కడ నుంచి कहलाना, పాపి అని అనబడకుండా आप इसके आगे पापी करके नहीं कहलाना, నిన్ను నువ్వు మార్చుకోవాలి. आप अपने आप को बदलना, నిన్ను నువ్వు మార్చుకో. आप अपने आप को నీ बदलना। అపరాధములు నిలిచి ఉన్నట్లయితే अगर आपके अपराध खड़े हैं, పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. स्वर्ग राज में आपको जगह नहीं है। నీవు గుడికి రావచ్చు, పోవచ్చు, आप कलीसिया में आ सकते हैं, जा బైబిల్ सकते పట్టుకోవచ్చు, బైబిల్ ఇంట్లో పెట్టొచ్చు, हैं, बाइबल पकड़ सकते हैं, घर पे रख सकते हैं, బైబిల్ చదవచ్చు, వినవచ్చు, आप बाइबल सुन सकते हैं और पढ़ सकते నీ हैं, పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయవచ్చు. आप गीत गा सकते हैं, प्रार्थना कर सकते నీ हैं। హృదయం మారకపోయినట్లయితే अगर आपका हृदय नहीं बदलेगा, పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. स्वर्ग राज में आपका जगह नहीं నీ होगा। హృదయం మార్చడానికి आपका हृदय बदलने के लिए నిన్ను సమర్పించుకో. आप अपने आप को समर्पण నీ करो। హృదయం మార్చడానికి आपका हृदय बदलने के నిన్ను लिए సమర్పించుకో. आप अपने आप को समर्पण నీ करो। హృదయం మార్చడానికి आपका हृदय बदलने నిన్ను के लिए నువ్వు సమర్పించుకో. आपका हृदय को समर्पण करो। Hallelujah. थैंक यू फादर, हालेलुया। ఈరోజు సంపూర్ణమైనటువంటి మార్పు కలగాలి. आज के दिन संपूर्ण जो बदलाव है आपके अंदर आना है। పరిపూర్ణమైనటువంటి మార్పు నీలో కలగాలి. परिपूर्ण बदलाव जो है पूर्ण तरह से आपके अंदर आना దేవుని है। సంతానంగా నువ్వు చేర్చబడాలి. और परमेश्वर के संतान के रूप में आपने बदलना है। పరిశుద్ధంగా నువ్వు మార్చబడాలి. पवित्रता में आपने बदलना है। ప్రతి పాపము క్షమించబడాలి. हर एक पाप को क्षमापन आना है। పాపములు క్షమించబడాలంటే और अगर पाप को क्षमापन आना है, నీవే దేవుడి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ కోరుకోవాలి. आपको ही परमेश्वर के पास जाकर अपने पापों के लिए क्षमापन मांगना है। అలా చేయని ఎడల अगर ऐसा ना हो, నీ పాపములు క్షమించబడవు. आपके पाप क्षमा नहीं किए ఆయన जाएंगे। కరుణామయుడు, वो करुणामय है ఆయన దయగలవాడు, और वो दयालु है ఆయన ప్రేమ గలవాడు, और वो प्रेम ఆయన జాలి కలిగినటువంటి వాడు, और वो दया दिखाने वाले हैं। ఆయన నిన్ను కనికరిస్తున్నటువంటి దేవుడు, और सॉरी నిన్ను కనికరిస్తున్నటువంటి దేవుడు, आपके ऊपर दया दिखाने वाले परमेश्वर हैं। ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక वो आपको आपसे प्रेम रखते हैं, నీ इसीलिए మనసును కఠోరం చేసుకోవాక आपके मन को कठोर ना करना। మార్పు చెంది రోజు आपके दिन आज के दिन आप बदलाव को మార్చుకో. నిన్ను మార్చుకో. अपने आप को बदल लो। నిన్ను మార్చుకో. अपने आप को నీ बदल, హృదయాన్ని మార్చుకో. अपने हृदय को ఇక बदल। మీదట ఎవరు కూడా నిన్ను చెడ్డవాడు చెడ్డది అని చెప్పకూడదు. इसके आगे कोई ये बुरा है या बुरी है करके नहीं कहलाना है। అందరు నీ గురించి మాట్లాడేటప్పుడు और सभी लोग जब आपके विषय में बात మంచి करेंगे, వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి అని మాట్లాడాలి. ये अच्छा व्यक्ति है, अच्छा व्यक्ति है, अच्छा व्यक्ति है నీ करके। మనసు నీ మీద దోషం పలకకూడదు. आपका मन आपके ऊपर दोष नहीं लगाना है। ఒకవేళ నీ మనసు నీ మీద దోషం పలికినట్లయితే अगर आपका मन आपके ऊपर दोष लगाता है, ఇంకా నీకు క్షమాపణ దొరకలేదు. तो आप समझना कि अब तक आपको क्षमा नहीं ఆ मिला। ప్రభు దగ్గరికి వెళ్ళు, उस प्रभु के पास जाइए, క్షమాపణ కోరుకో. अपने आप के लिए क्षमा क्षमापन मांगिए। कोरको। और क्षमा को मांगिए, క్షమాపణ కోరుకో. और क्षमा को मांगिए, క్షమాపణ కోరుకో. क्षमा को मांगिए। నూతన వ్యక్తిగా మార్చబడి రోజు नए व्यक्ति के रूप में बदल दो अपने आप को। ఈ లేఖనము చెవుల దగ్గరికి ఆగిపోనివాక, और ये वचन को आपके कान के ऊपर नहीं ఈ रोकना। లేఖనము నీ చెవుల దగ్గర ఆపివేయవాక, अपने कान के पास आकर इस वचन को नहीं रोकना। హృదయంలోనికి తీసుకొని వెళ్ళు. वो कान के अंदर लेकर जाकर अपने हृदय तक लेके जाना। హృదయంలోనే ఆపేవాక, और सिर्फ हृदय के अंदर ఆ नहीं रखना। హృదయంలో పని చేయడానికి అనుమతించు. और हृदय में काम करने के लिए उसे अनुमति दे दो। నీవు అనుమతించు. और अनुमति ఆ दे दो। పని చేస్తున్నప్పుడు और जब वो काम అక్కడే करे ఆపేవాక, वहीं तक ही नहीं ఒక रखना। తీర్మానం తీసుకో. एक निश्चय, एक निर्णय ले लो। ఒక తీర్మానం తీసుకో. एक निर्णय ले लो। ప్రభువా నేను పాపిని, प्रभु मैं एक पापी हूँ। ప్రభువా నేను పాపిని, प्रभु मैं एक पापी हूँ। ప్రభు నేను నీకు విరోధంగా పాపం చేశాను, प्रभु मैंने आपके विरोध में पाप, మనుషులకు విరోధంగా పాపం చేశాను, मनुष्य के विरोध में पाप किया, కుటుంబానికి విరోధంగా పాపం చేశాను, परिवार के विरोध में पाप किया, సమాజంగా విరోధంగా పాపం इस చేశాను, समाज के विरोध में पाप పొరుగు किया, వారికి విరోధంగా పాపం और చేశాను, दूसरों के प्रति मैंने पाप నాకు किया, నేనే విరోధంగా పాపం और చేశాను. मैंने अपने आपके विरोध में पाप ప్రభువా किया, నేను నీ అపరాధిని, और मैं एक अपराधी हूँ। ప్రభువా నీ అపరాధిని నేను, प्रभु मैं आपका अपराधी हूँ। నన్ను క్షమించు, प्रभु मुझे నన్ను माफ करो। క్షమించు, मुझे माफ करो। నన్ను క్షమించు. मुझे क्षमा करो। అడుగు ప్రభు దగ్గరికి వెళ్ళి, आप आज के दिन అడుగు पूछिए, ప్రభు దగ్గరికి आप వెళ్ళి, मांगो, ప్రభు నన్ను క్షమించు, प्रभु के पास जाकर ప్రభు मांगिए, నన్ను క్షమించు, प्रभु मुझे माफ ప్రభు करो, నన్ను క్షమించు. प्रभु मुझे क्षमा करो। ఓ ఖబరంద हालेलुया, శాంతరేబలో हालेलुया, ఖరురరందర हालेलुया, గలగ हालेलुया, శబరి हालेलुया। పరిశుద్ధ పరలోకపు తండ్రి, थैंक यू लॉर्ड। हे प्यारे पिता परमेश्वर మహిమగల దేవా, और महिमा लायक परमेश्वर మాట్లాడుతున్నటువంటి గొప్ప తండ్రి, और बात करने वाले हमारे पिता,
మనసులో ఒక మార్పును తీసుకొని రావాలని, हमारे मन के अंदर बदलाव को लेकर लाना है, మా పాపములు మేము ఒప్పుకోవాలని, हमारे पापों को हमने स्वीकार करना ప్రాయశ్చిత్త పడాలని, और हमने प्रायश्चित होना है మారు మనసు పొందుకొని और मन फिराकर మీ సన్నిధిలో చేర్చబడాలని, आपके सानिध्य में మా దోషములన్నీ కూడా కొట్టివేయబడి, हमारे सारे दोष हटाए जाना మా है, అపరాధములన్నీ కూడా క్షమించబడి, हमारे सारे अपराध क्षमा होना है మేము ప్రభువా మీ సన్నిధిలో చేరాలని, और आपके सानिध्य में आने के మీ लिए సుకుమారునిగా మీ కుమార్తెగా చేర్చబడాలని, और आपके पुत्र पुत्री के रूप में हमें మీ लेकर కుమారుడు యేసుక్రీస్తుని లోకము పంపించారు. और यीशु मसीह ने इस प्राण को इस संसार में दिया, మీ లోకంలోకి మీ కుమారుని పంపించారు. इस संसार में आपने पुत्र को भेजा, నా కొరకు పంపించారు తండ్రి, हमारे लिए भेजा, నా కొరకు పంపించారు దేవా, हमारे लिए भेजा నా కొరకు క్రీస్తు సిలువేయబడ్డాడు, और हमारे लिए सलीब के ऊपर, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, और मेरे लिए प्रभु यीशु मसीह सलीब నా पर चढ़ा गया। పాపములు ఆయన తల మీద తీసుకున్నాడు, और मेरे पापों को उन्होंने నా अपने सर అపరాధం पर, ఆయన తల మీదకి తీసుకున్నాడు. मेरे अपराधों को उन्होंने सर पे ले लिया। ప్రభు నన్ను క్షమించయ్యా, प्रभु मुझे क्षमा నన్ను करो, క్షమించు. मुझे क्षमा క్రీస్తు करो, యేసు రక్తంలో నన్ను కడిగి శుద్ధిని చేయి. यीशु मसीह के रक्त से मुझे धोकर शुद्ध करना। ప్రభు నాకు క్షమాపణ కావాలి, प्रभु मुझे నా क्षमा మారు चाहिए, మనసు కావాలి, मुझे मन నాకు फिराओ మారు మనసు కావాలి, मुझे मन फिराओ నన్ను चाहिए। క్షమించు దేవా, मुझे क्षमा నన్ను करो, క్షమించు తండ్రి, मुझे क्षमा करो, నన్ను క్షమించు తండ్రి. मुझे क्षमा ఒక करो। చిన్న ప్రార్థన నీ కొరకు నువ్వు एक చేయి, छोटी प्रार्थना आप अपने ఒక आप చిన్న ప్రార్థన నీ కొరకు చేయి. छोटी प्रार्थना अपने आप ప్రభు అలాగ ప్రార్థన చేస్తున్నటువంటి आप ऐसे प्रार्थना करने वाले ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించండి हर एक व्यक्ति को प्रभु తండ్రి, दर्शन ప్రతి दे। వ్యక్తిని దర్శించండి हर एक व्यक्ति को ప్రభు, प्रभु ప్రతి వ్యక్తిని ప్రదర్శించండి, और हर एक व्यक्ति को ప్రతి दर्शन दे। హృదయాన్ని हर దర్శించండి, एक हृदय को ప్రతి लेकर హృదయంలో మాట్లాడండి, हर एक हृदय से बात ప్రతి హృదయాన్ని మార్చండి, हर एक हृदय को बदल दे నీతిమంతులుగా చేర్చండి ప్రభు. और धर्मी के रूप में आप लोग बदल అలా जाओ। మీరు చేస్తున్నారు తండ్రి, वैसा आप करने वाले परमेश्वर మీకు हैं। స్తోత్రములు దేవా. हालेलुया। ప్రతి ప్రార్థన అంగీకరించారు, हर एक प्रार्थना को आपने ప్రతి स्वीकार సమాధానం మీరు కలుగు చేశారు, किया। आपने उत्तर दिया है అందరిని క్షమించారు. और सभी को आपने क्षमा అందుని किया బట్టి है। మీకే వందనములు తండ్రి. इसके लिए आपको ही धन्यवाद करते हैं। సర్వమైనటువంటి మహిమ, और सारी महिमा సర్వమైనటువంటి ఘనత और सारी घनता ప్రభు ఆపికో, ప్రభు నీకే కలుగును గాక, प्रभु आप ही को मैं आपको ప్రభు सौंपता हूं। నీకే కలుగును గాక. प्रभु आप ही को सौंपता మేము हूं। ప్రభు తగ్గించబడి हम अपने आप को ప్రభు कम నిన్ను करके హెచ్చిస్తున్నాం తండ్రి, और आपको మీ बढ़ाते हैं। ఘనమైన నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి, आपके महान नाम को మీ बढ़ाते हैं మహోన్నతమైన నామాన్ని హెచ్చిస్తున్నాం और ప్రభు. आपके महान नाम को बनाते ఇది हैं। మొదలుకొని మా జీవితం మారిపోవాలి और ये छोड़कर हमारे जीवन को ప్రభు, बदल- ఇది మొదలుకొని మా జీవితం మారిపోవాలి और ప్రభు. ये सोचकर हमारा जीवन बदल जाना ఇక్కడ है। నుండి మా జీవితం మారిపోవాలి, यहाँ से हमारा जीवन बदल పూర్తిగా जाना మారిపోవాలి, और పూర్తిగా మారిపోవాలి. पूरी तरह बदलना పాపి అని ఎవరు అనకూడదు ప్రభు, कोई भी हमें पापी మూడి करके- అని ఎవరు అనకూడదు कोई తండ్రి. भी हमें मूडी करके మంచి नहीं వ్యక్తి అని अच्छे చెప్పాలి, व्यक्ति हमें कहना- మంచి వ్యక్తి అని చెప్పాలి ప్రభు, और अच्छा व्यक्ति మంచి करके- వ్యక్తి అని చెప్పాలి अच्छा తండ్రి. व्यक्ति करके అలాగ कहना। మార్చండి దేవా, वैसा बदल అలా दीजिए మార్చండి प्रभु। తండ్రి. वैसा बदल दीजिए प्रभु। తండ్రి అలా మీరు మార్చినందుకు प्रभु ऐसा हमें बदल कर మీకే వందనములు తండ్రి. आपको ही धन्यवाद करते మా हैं। ప్రార్థన అంగీకరించమని हमारे सारे प्रार्थना को स्वीकार ప్రభు करें। యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం బ్రహ్మ प्रभु తండ్రి. यीशु मसीह के नाम से मानता हूँ। ఆమేన్, 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 आमेन आमेन ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, आमेन हालेलुया ప్రైజ్ ది లార్డ్, हालेलुया హల్లెలూయా, हालेलुया ప్రైజ్ ది లార్డ్, हालेलुया హల్లెలూయా. हालेलुया